దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి మాసమునకు లేదంటే జూలై మాసపు తొలి శుక్రవారపు ఆరాధనకి 11 మంది నిర్గమాకాండానికి సంబంధించినటువంటి పాత్రలు మనం అందరం కూడా ధ్యానించుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు లేదా చెప్పాలి. అందించాడు. నిర్గమాకాండం జూన్ నెలలో మొదలైతే జూన్ నెలకి 10 పాత్రలు పూర్తయినాయి. జూలై నెలలో మొట్టమొదటి ఆరాధనకి 11వ పాత్రలోకి మనం వెళ్ళడానికి దేవుడు సహాయాన్ని అత్యున్నతమైన రీతిలో అనుగ్రహించాడు. ఈరోజు 12వ పాత్ర నిర్గమాకాండంలో మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి పాత్ర 12వ పాత్ర. అద్భుతమైనటువంటి పాత్ర, చాలా ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ప్రతి బిడ్డని కూడా బలపరిచేటువంటి పాత్ర ఈ పాత్ర అని అంటాను. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్న ఎడల చెప్పి దేవుని మహింపరచవలసిన వారే ఉంటారని నేను కోరుకుంటున్నాను. అయితే 11 మందిని ధ్యానించుకున్నాం కదా, ఈ 11 మంది ఎవరెవరో టక్కు చెప్పండి, ఆలస్యం చేయకుండా మొదటి నుంచి చెప్పండి. అహరోను, మోషే, షెప్రా, పూయ, బీతియా, ఇకోబేదు, సిక్పోరా, ఇజ్రాయేలీలా, మిరియాము, అమ్రాము. ఇందాక చెప్పేసినట్టు అమ్రాము చెప్పలేదా? మళ్ళీ ఫస్ట్ నుంచి. అహరోను, మోషే చెప్పండి, షెప్రా, పూయ. సీక్వెల్గా వెళ్ళండి నేను చెప్పిన దగ్గర నుంచి. బీతియా, తర్వాత చెప్పండి సిప్పోరా, తర్వాత అమ్రాము, తర్వాత ఎకోబోదు, ఇంకా ఎవరి గురించి మాట్లాడుకున్నాం? మిరియాము, ఇంకా 3 ఉండిపోయినాయి. ఎన్నే, ఎంబ్రే, ముండే కదే బాబు, ఎన్నే, ఎంబ్రే, ఇంకో 2. ఇంకా ఎవరున్నారు? ఇశ్రాయేలీలు. ఇంకోళ్ళు ఉన్నారు కదా, ఇత్రో, మంచి మాయ, మొన్న కదా మాడుకున్నాం. మొత్తానికి 11 మందిని పూర్తి చేసుకున్నాం. ఈరోజు 12వ పాత్ర అద్భుతమైన పాత్ర. వాస్తవానికి ఈయన హీరో కాదు, నిర్గమాకాండానికి విలన్ ఈయన. నిర్గమాకాండం అనేటువంటి సినిమా కానీ తెస్తే ఉన్నాయిలే, ఎక్సోడస్ అనేటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వెళ్ళారు. ఈ నిర్గమాకాండము అనేటువంటి భాగంలో లేదంటే పుస్తకాన్ని సినిమా తీస్తే, లేకపోతే ఈ అంశాన్ని కానీ ఒక చక్కటి చలనచిత్రంగా కానీ మనం చూడగలిగితే, నిర్గమాకాండానికి ఒక విలన్ ఉన్నాడు. ఆ విలన్ గారి పేరే ఫరో. హీరోలు అహరోను, మోషేలు. అంతకంటే పెద్ద హీరో దేవుడైతే వీళ్ళు ముగ్గురికి కూడా ప్రతికూలంగా తిరుగుబాటుదారుడిగా నిలబడినటువంటి విలన్ మాత్రం ఫరో. అందులో సందేహం లేదు. ఎక్సోడస్ నిర్గమాకాండానికి విలన్ ఎవరో అని అంటే చెప్పగలిగే వాళ్ళుగా ఉండాలి, ఫరో. ఎవరు ఈ ఫరో? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరి నుంచి వచ్చాడు? ఈయన ఎవరికి సంబంధించినటువంటి వారు? ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోవడానికి దేవుడైతే కృప అందిస్తాడని కోరుకుంటున్నాను. అసలు ఫరో అంటే ఎవరనంటే పెద్దగా ఏం ఆలోచన చేయక్కర్లేదు. ఐగుప్తు సామ్రాజ్యం మీద అధికారిగా, రాజుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఫరోలు అని పిలుస్తూ ఉంటారు. ఫరో అనేది పేరు కాదు, జాగ్రత్తగా గమనించండి, అది పేరు కాదు, బిరుదు మాత్రమే. అప్పుడు మోషే కాలంలో ఉన్నటువంటి ఫరో యొక్క పేరు రామసీస్ II అని పిలిచేవారు. ఆయన పేరు రామసీస్ అని చెప్పి పిలిచేవారు. ఆయన పేరు అదంట, చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి పేరు ఫరో కాదు, బిరుదు మాత్రమే ఫరో, బిరుదు మాత్రమే. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు బబులోనీలు ఉన్నారు, బబులోను మీద రాజు ఉన్నాడు. ఆ రాజుని ఏమని పిలిచేవారు? నెబుకద్నెజర్, అది బిరుదు. భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ పిఎం పిలుస్తారు. పిఎం అనేది పేరు కాదు, అది మన దేశం ఇచ్చిన బిరుదు అంతే, హోదా అంతే. పేరు మాత్రం నరేంద్ర మోడీయే. కాబట్టి ఈ ఐగుప్తు సామ్రాజ్యం మీద ఉన్న రాజు రామసీస్ II, కానీ వాళ్ళని ఫరో అని పిలుస్తూ ఉంటారు. అయితే నిర్గమాకాండంలో
ఫరో అనేటువంటి ప్రస్తావన ఏ చోట మొదలైంది అనేది కానీ ఆలోచన చేస్తే నిర్గమకాండము మొదటి అధ్యాయము 11వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ ఫరో అనేటువంటి పదం కనబడతా ఉంటుంది. త్వరగా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవజేయ పితోను రామసేసను పట్టణములను కట్టిరి. ఏం పేరంట? రామసేస్. ఇందాక ఏం చెప్పాను? రామసేస్ 2 ముందు కూడా ఉండేవాడు. అలాగా ఆ రాజుల పేర్లతో పట్టణాలు కట్టేసేవారు, ఆ రాజుల పేర్లతో ప్రత్యేకమైన ప్రదేశాలు కట్టేసేవారు. చరిత్ర చెప్తూ ఉంటుంది, బైబిల్ కూడా తెలియపరుస్తుంటుంది. ఏదో కొత్తగా ఏం కదా, ఎప్పుడో ఇంటర్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు గుర్తున్న విషయం ఇది రామసేస్. ఎందుకంటే ఈజిప్షియన్ మైథాలజీ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు అది ఎందుకో తెలియదు. నాకు ఐగుప్తు చరిత్ర అన్న, ఐగుప్తు యొక్క కథలన్నా, ఐగుప్తు దేశానికి వాళ్ళ యొక్క సాంప్రదాయాల గురించినటువంటి విషయాలన్నా మరి ఎందుకో తెలీదు, నాకు చాలా ఇష్టం. అందుకే మమ్మీ అనే సినిమా ఒక 40 సార్లు చూసుంటాను, కేవలం ఈజిప్షియన్ మైథాలజీని చూడడానికి. ఏ సీక్వెల్ని మానేవాని కదా. అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మీ చాలా పాటలు వచ్చేసినాయి అనుకోండి, నాకు అది ఇష్టం. ఎందుకో తెలియదు. మరి అది ఇష్టం అంటే నాకు సంబంధించిన వాళ్ళు కాదని కాదు దాని అర్థం. ఎందుకు నాకు ఆ మైథాలజీ అంటే ఆ చిన్నప్పుడు ఒక రకమైన అట్రాక్షన్ ఉండేది, కానీ వాళ్ళ పద్ధతులు నాకు నచ్చేవి కదా. కాబట్టి ఏదైనప్పుడు కూడా వాక్యం సెలవిస్తూ ఉంది ఫరో అనేటువంటి మాట. అయితే ఈ ఫరో అనేటువంటి వాడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి సంబంధికులు, ఏ వంశానికి సంబంధించినటువంటి వారు, అసలు వీళ్ళు మనుషులేనా కాదా, ఎక్కడి నుంచి ఊడిపడ్డారని ఆలోచన చేస్తే వాళ్ళు ఏమీ ఆకాశం నుంచి ఊడిపడినటువంటి వ్యక్తులు అయితే కాదు. జాగ్రత్త గమనించండి. సినిమాలు చరిత్ర వాళ్ళు ఏదో పెద్ద హైలైట్గా చూపిస్తూ ఉంటాయి, కానీ వాస్తవం ఫరోలు అనేటువంటి వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడిన వారు అయితే కాదు. కానీ నీలాంటి నాలాంటి మోషే వంటి ఒక సహజ సిద్ధమైనటువంటి బయోలాజికల్ హ్యూమన్ బీయింగ్స్, నార్మల్ మనుషులే వాళ్ళు ఏమీ పైనుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు. అయితే వీళ్ళు ఎవరి నుంచి వచ్చారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ జాతి అంతా కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచి వచ్చారు. ఆదాము అవ్వ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అయితే చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది నిమ్రోదు అనేటువంటి వాడు, అంటే బాబేలు గోపురం కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈ ఐగుప్తు సామ్రాజ్యాన్ని కట్టాడు. మొట్టమొదటి పిరమిడ్ కూడా ఈ వ్యక్తి మూలంగానే కట్టబడింది. బాబేలు అనేటువంటి గోపురం ఆకాశం మొట్టుకు ఏ విధంగా అయితే కట్టబడిందో అదేవిధంగా ఐగుప్తుల యొక్క పిరమిడ్లు కూడా కట్టబడ్డాయి. కనుక ఖచ్చితంగా ఈ నిమ్రోదు నుంచి ఐగుప్తు సామ్రాజ్యం అంతా కూడా ఏర్పడిందని చాలా చరిత్రకారులు తెలియపరుస్తూ ఉంటారు. వాస్తవానికి అది ఎంత నిజమో నాకు కూడా తెలీదు, చరిత్ర చెప్తూ ఉంటుంది. అన్ని చరిత్రలో కూడా నమ్మడానికి వీల్లేదు కదా. చరిత్రలో చాలా దేవుళ్ళు నిజమైన వాళ్ళని కూడా చెప్పే ఉన్నాను, అంత మాత్రాన వాళ్ళు ఉన్నారని కాదు కదా. ఏదైనప్పుడు కూడా కొంతమంది అలా చెప్తూ ఉంటారు. అయితే మనమైతే నిమ్రోద్ అని పిలుస్తూ ఉంటాం, చరిత్రలో ఆ వ్యక్తిని నామార్ అని పిలుస్తూ ఉండేవారు. ఆ ఫరో ఈ నిమ్రోదు మొట్టమొదటి ఫరో అయినా ఆయన నామార్ అని పిలిచేవారని చెప్పి కొంతమంది చరిత్రకారులు తెలియపరుస్తూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు గ్రహాంతరవాసులు ఈ ఐగుప్తు సామ్రాజ్యం అంతటినీ కూడా ఏలేవి అని కొంతమంది చెప్తూ ఉంటారు. గ్రహాంతరవాసులు ఐగుప్తు రాజ్యాన్ని ఏలేవి, ఎందుకంటే మనుషులు కట్టేటువంటి ఆ కట్టడాలు కాదు అవి, ఖచ్చితంగా అంతకు మించిన శక్తితో కూడినటువంటి వ్యక్తులు కడితే తప్ప అది జరగదని చెప్పి కొంత చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు ఈ ఫరోలు అసలు మనుషులే కాదు, వాళ్ళందరూ కూడా ఆది సంభూతులు, దైవ స్వరూపాలు అని చెప్పి ఫరోల్ని దేవులుగా చూపించేటువంటి జనాంగం కూడా చరిత్ర కూడా లేకపోలేదు. అందుకే ప్రతి ఫరోని కూడా అప్పటి ఐగుప్తీలందరూ కూడా దేవుడిగా కొలిచేవారు, దేవుళ్ళే చూసేవారు. చాలా విగ్రహారాధన జరిగేది ఫరో కాలంలో. ఐగుప్తు సామ్రాజ్యంలో చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని వేల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు ఐగుప్తులకి. అమున్రా, అనూబిస్, ఓసిరిస్, రా, ఇలాగ చాలా దేవతలు దేవుళ్ళ యొక్క పేర్లు ఐగుప్తుల యొక్క చరిత్రలో వాళ్ళ యొక్క జీవితాల్లో
చాలానే కనబడతా ఉంటాం, అందులో సందేహం అయితే లేదు. అయితే ఇప్పటికీ కూడా చాలామంది ఐగుప్తులు నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే, ఆ ఫరోలందరూ కూడా దేవుని స్వరూపాలు, వాళ్ళందరినీ కూడా పిరమిడ్లలో మేము దాచిపెట్టామంతే. ఎప్పటికైనా సరే మా సూర్య భగవానుడు వచ్చి మా రాజులందరినీ కూడా లేపుతాడు అని అంటూ ఉంటారు. ఆ సూర్య భగవానుడు ఎవడో నాకు తెలియదు, మొత్తానికి లేపుతాడు. ఆ లేపేవాడు ఎవడో కూడా మీకు తెలుసు. చివరి అంత్య దినాల్లో ఎన్ని జరుగుతాయి చెప్తే నేను పిచ్చోల్లో చూస్తుంది లోకం. కాబట్టి ఎన్ని చెప్పాలనుకోవట్లేదు. వీళ్ళందరూ నిజంగానే ఎత్తబడతారు. వాళ్ళందరూ సాతాను చేతిలో చాలా బలమైన సైన్యంగా కూడా వాడబడతారు, అందులో సందేహం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ ఫరో నుంచి మనం ఏమి నేర్చుకుందాం అంటే, ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. వీళ్ళకి లేనిదంటూ ఏమీ లేదు, ఇంక వీళ్ళకి కొదువు అంటూ ఏమీ లేదు. అండబలం ఉంది, ఖండబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, సైన్య బలం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి వీళ్ళకి. అన్నీ ఉన్నవాడికి ఎవడవసరం లేదు చెప్పాలి. అండబలం ఉండి, ఖండబలం ఉండి, సైనిక బలం ఉండి, ఆర్థిక బలం ఉందనుకోండి, ఎవరితో పని ఉండదు అన్నమాట, దేవుడితో పని ఉండదు. అవునంటారా కదంటారా? అన్నీ ఉన్నాయనుకో దేవుడు అవసరం లేదు, ఏమీ లేకపోతేనే దేవుడు అవసరం. అందుకే దేవుడు అన్నీ ఇవ్వడు, ఎందుకంటే దేవుడు అవసరం లేదు అన్నట్టుగా మారిపోతాం కనుక. ప్రతి ఒక్కడి జీవితంలో కూడా ఏదో ఒక వెలుతు, ఏదో ఒక కొరత అనేటువంటిది దేవుడు ఎందుకు ఉంచుతూ ఉంటాడంటే, ఆయన్ని మరిచిపోకుండానట్లుగా, ఆయనకు దూరం అయిపోకుండానట్లుగా కొంతమంది జీవితంలో కొన్ని లోపాలు, లోట్లోనే అలాగ శాశ్వతంగా ఉంచేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఫరోల జీవితంలో ఇంక లోటు అనేది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, ఇంకా సమస్తం వచ్చేసినాయి. రాజ్యం మీద అధికారం ఉంది. పైగా వాళ్ళు ఎంత దారుణమైన వ్యక్తులు అంటే, ఫరోలకి ఒక భార్య ఉండేది కాదు, కొన్ని వందల మంది భార్యలు ఉండేవారు. కానీ ఒక్క భార్య నుంచి వచ్చేటువంటి సంతానాన్ని మాత్రమే వాళ్ళు రాజులుగా నియమించేవారు. ఆ రాణిల్ని క్వీన్స్ అని పిలిచేవారు, ఫస్ట్ క్వీన్స్ అని పిలిచేవారు. ఆ వచ్చినటువంటి మొదటి భార్య నుంచి వచ్చిన పిల్లల్నే రాజ్యం మీద అధికారులుగా నిలబెట్టేవారు. ఆడ కుంటోడా, సొట్టోడా, గుడ్డోడా అన్నది అనవసరం. ఆ ఫస్ట్ క్వీన్ నుంచి మాత్రమే ఆ రాజ్యాధికారం అంతా కూడా తర్వాత సంతానానికి వెళ్తూ ఉండేది. అయితే ఈ ఫరో చరిత్ర ఇప్పటికే ఉంది. ఐగుప్తులు ఇప్పుడు కూడా పిరమిడ్స్ అనేవి ఉన్నాయి, ఇప్పుడు కూడా చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. రాత్రి 6 దాటింది అనుకోండి, సూర్యుడు అస్తమించేసాడు అనుకోండి, అక్కడికి ఎవరు వెళ్ళరు. నిజంగా చెప్తున్నాను, ఇప్పటికి కూడా సూర్యుడు ఉదయించిన దగ్గర మొదలు అస్తమించేంత వరకు మాత్రమే టూరిస్టులైనా ఎవరైనా వెళ్ళేది. కానీ అక్కడ అస్తమించిన తర్వాత, చీకటి అయిపోయిన తర్వాత ఇప్పటికే కూడా ఐగుప్తులు నమ్ముతూ ఉంటారో ఎవరో కూడా రాకూడదని చెప్పి. అయితే ఆ పిరమిడ్లకు దూరంగా టెంట్లు వేసుకుని పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టుకొని సినిమాలు చూస్తూ ఉంటారు. కింద కూర్చొని సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, లేదంటే కారుల్లో కూర్చొని సినిమాలు చూసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క నమ్మకాలు ఏంటంటే, ఆ దేవుళ్ళు, ఆ దేవతలు, ఆ చీకటి శక్తులు ఆ రాత్రికాల సమయంలో అక్కడ సంచరిస్తూ ఉంటాయి వాళ్ళ నమ్మకం. ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. తెలియని శబ్దాలు వినబడతా ఉంటాయి, తెలియనటువంటి ఘోష మాకు వినబడతా ఉంటుంది. ఒక శాస్త్రవేత్త అయితే తెలియపరిచిన విషయం ఏంటంటే, ఈ పిరమిడ్లోకి వెళ్ళి బాగా పరిశీలించి తెలిసిన విషయం, ఓం అనేటువంటి నాదం వినబడతా ఉందని చెప్పి. అలా వినబడుతుందంట ఆ రాయి మీద పెట్టి ఉన్నప్పుడు. కాబట్టి అది కూడా పెద్ద సర్క్యులేట్ చేసి పడేశారు. అదంతా సాతాన సంబంధించిన సామ్రాజ్యం. అది ఐగుప్తు సామ్రాజ్యం అంటే దైవ సంబంధమైన సామ్రాజ్యం కాదు కదా, సాతాన సామ్రాజ్యం. కాబట్టి ఇలాంటి ఏమన్నా వినబడతాయి ముందు రోజుల్లో, అందులో అయితే సందేహం లేదు. అయితే చాలామంది దొంగలు పడి, వాళ్ళు పడి, వీళ్ళు పడి ఆ ఫరోల్ని ఎప్పుడైతే చుట్టేసి ఆ శవాల్ని పిరమిడ్లుగా దాచేసి లోపల పెట్టేసేవారో, వాటితో పాటుగా చాలా బంగారాన్ని దాచేవారు. కానీ దొంగలు ఏం చేశారంటే బంగారాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. చాలామంది ఫరోల యొక్క శవాలను కూడా పట్టుకుపోయారు. ఇంకా అక్కడ ఒలవడానికి ప్రయత్నించినా సరే సరిపోక, భయం వాళ్ళు తట్టుకోలేక, అక్కడ ఉంటే ఏదైనా జరిగిపోద్దని డైరెక్ట్గా సమాధి పీటలనే ఎత్తుకుని పోయిన ఉన్నారు దొంగలు. కాబట్టి చాలా శవాలు లేవు అక్కడ, చాలా పోయినాయి. పిరమిడ్ ఇప్పుడు చూస్తారా, ఇలా ఉంటుంది, కొండలా ఉంటుంది, ఒక మట్టిలా ఉంటుంది. కానీ అదంతా కూడా పాలరాయితో ఉంటుంది, చుట్టూ వాటర్ అంతా కూడా, పైన అంతా కూడా బంగారం ఉండేది. ఆ బంగారం ఆ డిప్పంతా పట్టుపోయారు ఎవరో, తెల్లగా ఉండేది అసలు పిరమిడ్ అనేది ఎప్పుడు కూడా. ఆ పైన బంగారం ఉండేది, మెరుస్తూ ఉంటుంది. ఆ బంగారాన్ని తీసేసారు, వాటిని తీసేసారు, లోపల బంగారాన్ని తోచుకొని పోయారు. అప్పుడు వాళ్ళు అయితే ఆ మమ్మీస్ని అమ్మేవారు, అలా మమ్మీలు అయిపోయినటువంటి వాటిని అమ్మేవారు వాళ్ళు రోడ్డు మీద పెట్టి. చాలా డబ్బులకు అమ్ముడయ్యాయి అప్పుడు, మరి ఎందుకంటే నాకు తెలియదు.
కానీ రామసిస్ 2 పాదాన్ని చూశాను నేను. నాకు ఒక డాక్యుమెంటరీలో నాకు వస్తా చూశాను. ఎంత ఉంటుంది ఆయన పాద, ఎంత బాధ ఉంది. మనిషి పాదం అయితే అనిపించలేదు నాకు, ఎంత బాధ ఉంది. చాలా పొడిగిన వ్యక్తి. ఇదే ఫరో రామసిస్ 2 అని కూడా చరిత్ర చెప్తూ ఉంటుంది, చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది. అయితే అన్నీ ఉన్నవాడు దేవుడు అవసరం లేదు కదా, అన్నీ ఉన్నవాడికి దేవుడితో పని ఉండదు కదా. కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. మోషే అహరోనులు దేవుడు పంపించి, నేను యెహోవా దేవుణ్ణి, తన జనాంగాన్ని బయటికి విడిపించడానికి నన్ను పంపించాడంటే ఇంతగా యెహోవా ఎవరో అని అడిగాడు ఆయన. యెహోవా ఎవరో అని అడిగితే దేవుడు ఫరోకి 3 చెరువులు నీరు తాగించలేదు, సముద్ర జలాలను తాగిచ్చేశాడు. యెహోవా ఎవడో అని అడిగినందుకు, అసలు ఆ దేవుడు ఎవరో అని అడిగినందుకు ఎంత అండబలం, ఎంత కండబలం, ఎంత సైన్య బలం, ఎంత ఆర్థిక బలం ఉన్నటువంటి ఫరోని దేవుడు 3 చెరువులు నీరు తాగించలేదు, సముద్ర జలాలను తాగిచ్చేశాడు. ఓ మాటలో చెప్పాలంటే జల సమాధి చేసేసాడు దేవుడు. అడికి అన్నీ ఉండొచ్చు కానీ అన్నీ కూడా ఆయన నుంచి వచ్చినాయి. పాపం వాడికి తెలియదు, సర్వము కూడా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి దేవుణ్ణే ప్రశ్నిస్తాడు. ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి దేవుడు జలములోనే సమాధి చేశాడు, జలములోనే సమాధి చేశాడు. అయితే ఈ ఫరో నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? ఈ రామసిస్ 2 అని పిలువబడుతున్నటువంటి, లేదంటే చరిత్రలో కనబడేటువంటి ఈ ఐగుప్తీయులను బానిసలుగా బంధించినటువంటి ఈ ఫరో నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చు అంటే బోల్డ్ నేర్చుకోవచ్చు, లెక్కలేనండి నేర్చుకోవచ్చు. అబ్రహాము కాలంలో మొదలైనటువంటి ఫరో ప్రస్తావన నిర్గమాకాండం వచ్చేటప్పుడు కనబడకుండా మాయమైపోద్ది. అంటే తర్వాత రోజుల్లో ఫరోల గురించి, ఐగుప్తు గురించి ప్రస్తావన లేదని కాదు, ఉందే, ఇంత హైలైట్గా ఉండదు. సొలొమోను కూడా ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పించుకుంటాడు. సొలొమోను కూడా ఐగుప్తుకి దీనికి మధ్య లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఏం కట్ అయిపోలేదు కానీ ఆ హైప్ లేదు, ఎక్కడ పెట్టాలో అక్కడ తొక్కుపాడేశాడు, ఇంకా అంత సీన్ ఇవ్వలేదు. అయితే ఈ ఫరోలో మంచులు ఉన్నాయి, చెళ్ళు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున మంచి కంటే చెడే ఎక్కువ మాట్లాడాలని దైవ ప్రేరేపణ నేను కలిగి ఉన్నాను. అయితే ఒకవేళ మంచు ఉంటే, ఫరోలో ఏమన్నా మంచు ఉంటే, ఒకవేళ మీకేదన్నా గుర్తు అనిపిస్తే, గ్రహించగలిగితే ఏముంటాయి చెప్పండి? ఫరోలో మంచులేమన్నా ఉన్నాయా? చెప్పాలి బేగా, మీరు చెప్పండి. ఫరోలో మంచి ఏమన్నా ఉందా? ఫరోలో అవునండి ఈ విషయంలో చాలా మంచిడండి, చాలా మంచి మనసు ఉన్నవాడే అండి, లేదంటే ఈ విషయంలో చాలా మంచితనం కనబడిందండి అని ఏమన్నా ఉంటారు? 2 3 చెప్ప. నేను ఆల్రెడీ హింట్ ఇచ్చేసినా సరే మీరు చెప్పలేకపోతే ఇంకేం చెప్పాలి? ఫరోలో మంచి ఏం లేదా? ఫరోలో మంచి ఏం లేదా? ఇశ్రాయేలుకి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఫరోలు కదా. ఇశ్రాయేలుకి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఫరో కదా. గోషెన ప్రాంతాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేసింది ఎవరు? ఫరో కదా. యోసేపుని అధికారిగా నిలబెట్టింది ఎవరు? ఎవరు? హేమన్ బాబా. మరెవరు? ఫరోయే కదా. మరి ఏం చెప్పాలి? అవన్నీ మంచి కదా. మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో చెడు కూడా ఉంటుంది, అందులో సందేహం లేదు. కేవలం మంచి మాత్రమే ఉండేది దేవుళ్ళో మాత్రమే, ఇంకా ఆయనలో చెడు వెతకడానికి అవకాశం లేకుండా ఉంటాడు ఆయన. కానీ మానవుడు పాపంలో నుంచి పుట్టాడు కనుక మంచి చెడుల యొక్క కలయిక. కానీ రక్షణ పొందుకున్న తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత చెడు కనబడకూడదు, మంచే కనబడాలి, దైవ స్వరూపంతో చచ్చిపోవాలి. అదే క్రైస్తవ్యం అంటే. పెద్దగా ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే ఈ ఫరోలో ఏమన్నా చెడు కనబడిందా? వీళ్ళలో ఉండకూడనటువంటి ఏమన్నా అనుభవాలు కనబడ్డాయా అని ఆలోచన చేస్తే చాలా చెడ్డ అనుభవాలు కనబడ్డాయి, చాలా చెడ్డ లక్షణాలు కనబడతా ఉన్నాయి. అసలు మానవుడిలో ఉండకూడనటువంటి లక్షణాలు, వ్యక్తిత్వాలన్నీ కూడా ఫరోలో కనబడతా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఫరో మంచోడు కాదు, ఫరో అసలు మంచోడు కాదు, చాలా చెడ్డాడు. ఏమో ముందు ఫరోలు బాగుండొచ్చు కానీ ఈ రామసిస్, ఈ ఫరో మాత్రం అసలు మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదు? ఒకవేళ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు దేవుని బిడ్డల్లో ఉంటే జరిగేటువంటి ప్రమాదం ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనం ప్రయత్నిద్దాం, పరిశీలించడానికి ముందుకు వెళ్దాం. అయితే ఫరోలో నేను చాలా చెడ్డ లక్షణాలను గమనించాను దేవుని మూలంగా. అవకాశమును బట్టి, సమయ అనుకూలతను బట్టి ఒక 2 విషయాలు మాత్రం మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఫరోలో కనబడేటువంటి అతి దారుణమైన లక్షణం ఏంటో తెలుసా? చెప్పండి. కరెక్టే, మన శుక్రవారం కూడా చెప్పాను. కానీ దానికి కారణం ఏంటి? దాని తర్వాత మాట
ఫరోలో ఉన్న దరిద్రమైన వ్యక్తిత్వం ఏంటి? కఠినమైన హృదయం, మూర్ఖ హృదయం, మొండి హృదయం, చెడ్డ హృదయం. దేవుడు ప్రతి మానవుడి యొక్క గుండె మాంసపు గుండెగానే ఉండాలనుకుంటాడు, బండలా కాదు. మరి బండలాంటి గుండెలు ఎవరికి సంబంధించినవి? సాతానికి సంబంధించింది. ఫరో గుండె మంచిది కాదు. ఫరో వ్యక్తిత్వం మొండిబారిపోయింది. ఫరో యొక్క మనసు బండబారిపోయింది. ఆ బండబారిపోయినటువంటి మనసుని దేవుడు ఎంత మార్చాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గుండె యొక్క కాఠిన్యమును మాత్రం మార్చుకోలేదు కనుక ఆ గుండెని దేవుడు చిదిమేశాడంట. నేను మాంసపు గుండెను నీకు పెట్టేదను, రాతి గుండెను తీసివేసేదను అంటాడు దేవుడు. దేవుడు ఎప్పుడూ కూడా తన స్వరూపంలో నిర్మించబడిన మనిషి, మానవుడు ఎప్పుడూ కూడా మాంసపు గుండె ఉండాలని కోరుకుంటాడు తప్ప బండబారిపోయినటువంటి గుండె కాదు. ఒకవేళ ఆ గుండె బండబారిపోతే ఆ గుండెకి సంబంధించిన వ్యక్తి అపవాది సంబంధికుడే, దేవుని సంబంధి కాదు. ఎంత కఠినమైనడు తెలుసా ఈ వ్యక్తి? ఎంత మొండోడు తెలుసా? ఎంత మూర్ఖుడో తెలుసా? ఆయన పంతాన్ని నెగ్గించుకోవడానికి కొడుకుని సైతం బలిచ్చేసుకుంటాడు. తన పంతాన్ని నెగ్గించుకోవడానికి, తను అనుకున్నదే జరిగించుకోవడానికి, తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి కొడుకుని సైతం చంపేసుకుంటాడు. అంత మూర్ఖుడి, దరిద్రుడు, అంత వేస్ట్గాడు, మూర్ఖుడు, మొండోడు, చాలా భయంకరమైన కఠినాత్ముడు ఈ ఫరో. పంతం, నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే జరిగించాలి, నేను ఏదైతే అనుకున్నదో అదే చేస్తానో అనేదే కఠిన హృదయము. ఈ ఫరో అలాంటి వాడు, చాలా మొండోడు, చాలా పంతం ఎక్కువ, చాలా మూర్ఖ హృదయం. అందుకే చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, ఏట్రా బాబా గుండె, రాయి లాంటి గుండె మారదేట్రా నీ గుండెకే, అంత బండబారిపోయింది ఏట్రా నీ గుండెకే, అదేట్రా బాబు అలాగైపోయేట్రా అని అంటూ ఉంటారు పెద్దలు ఎప్పుడన్నా. అంటే దాని అర్థం ఏంటి? ఆడు గుండెకే రాయి అయిపోయిందనా? రాయి అయిపోయిందనా? కాదు కదా, ఆడు గుండె స్వభావం అలాంటిదని. మూర్ఖుడు అని దాని అర్థం, కఠినాత్ముడు అని దాని అర్థం, మొండిబారిపోయినటువంటి వ్యక్తిత్వం అని దానికి అర్థం. అలాంటి ఫరో ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఫరో ఎలాగైతే నాశనం అయిపోయాడో నువ్వు అదే విధంగా నాశనం అయిపోతావు. నువ్వు అదే విధంగా నాశనం అయిపోతావు. మొండితనం, మూర్ఖతనం, కఠినతనం వాక్యానికి అనుకూలమైంది కాదు. ఎప్పుడో కూడా శుతిమెత్తని మృదుమైన హృదయమే, చలించే హృదయం, స్పందించే హృదయమే దేవుడికి కావాలి. అంతేకాని ఇలాంటి క్వాలిఫికేషన్లు నీలో ఉన్నాయనుకో, ఫరోని ఎలాగైతే తొక్కి పాడేశాడో నిన్ను తొక్కి పాడేస్తాడు. కఠిన హృదయులు అన్నాడు ఆయన. పాటలు కూడా పాడతారు కదా, చాలా పాటలు ఉన్నాయి కఠిన హృదయం అనే దాని మీద. ఇందాక కూడా సంతోష్ కుమార్ గారు ఓ పాట పాడి, రేటండి మీరు పాడింది, మార్పు చెందాం. ఎందుకు మార్పు చెందాం? ఎందుకు మార్పు చెందాం అంటే గుండె గట్టిగా అయిపోయింది కాబట్టి. అందుకే అక్కడ వాక్యం ఆడతా, ఎప్పుడైనా చూసారా? బండలను బద్దలగొట్టు సుత్తె వంటిది కాదా. కానీ కొన్ని హృదయాలు, కొన్ని గుండెకాయలు బద్దలవ్వవు, కఠినంగా ఉంటాయి, ఇంకా మారవై. ఎంత బలమైన వాక్యాన్ని అందించినా, ఎంత బలమైన రీతిలో దేవుడు మాట్లాడినా, ఎంత వాక్యాన్ని పవర్ఫుల్గా నీ మీద సంధించినా, రాయికి తగిలి బాణం ఎలాగే తిరిగిపోద్దో కొంతమంది హృదయాల్లోకి వచ్చే వాక్యం కూడా అలా మిగిలిపోద్ది. అందుకే దేవుడు ఒక చోట ఈ విషయాన్ని ప్రస్తావించాడు. నిర్గమాకాండము 7వ అధ్యాయము, నిర్గమాకాండం 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే అక్కడ మాట ఉంటుంది చూడండి. ఆ 12వ వచనం చదవండి అమ్మా ఎవరన్నా. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు సర్పమాయని కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు చేసినట్టు కాదు, చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు వారి మాట ఏం చేయలేకపోయాడంట, వినకపోయేను. దేవుడు చెప్పాడు, ఒరే ఫరో అందరిలాంటి కాదురా, ఆడు మూర్ఖుడాడు, ఆడు మొండడాడు, ఆడు బండబారిపోయినటువంటి కఠినాత్మైనటువంటి హృదయం రా, నువ్వు వెళ్ళినంత మాత్రం నినడరాడు, ఆడు చాలా మొండోడు కనుక
చాలా కఠినమైన వాడు కనుక ఆడ మారతను అనుకోకండి. కానీ మీరు చెప్పండి అంతే. మీరు చెప్పమన్నది మాత్రమే చెప్పండి. అయినా సరే ఆ వ్యక్తి మాత్రం ఆ మాట ఏం చేయలేదంట, వినకపోయేను. దేవుడు ఆ ఫరో గురించి ప్రస్తావిస్తాడు నిర్గమాకాండంలో. ఫరో హృదయం కఠినమైపోయింది, ఫరో హృదయం కఠినంగా మారిపోయింది అనే మాట 17 సార్లు రాయబడింది. 17 సార్లు. అంటే దేవుడు 17 సార్లు మాట్లాడినా సరే వీళ్ళు ఏం రాలేదన్నమాట. చెప్పండి, చలనం రాలేదు. 17 సార్లు హెచ్చరించాడు ఫరోతో దేవుడు. ఎవరి మాట వినలేదు ఉందండి అక్కడ? దేవుడి మాట. మరి ఎవరి మాట? దేవుని సేవకుల యొక్క మాట వినకపోయేనని ఉంది. దేవుడి మాట లేదు, వారి మాటను. చదవండి మళ్ళీ ఒకసారి, బాగా చదవండి. వారిలో ప్రతివాడును. అక్కడ ఉంచొద్దమ్మా. నేను చదువుతున్నాను చూడండి. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట. ఎవరి మాట? మోషే అహరోనుల యొక్క మాట వినకపోయేను. అంటే దేవుడు సేవకుల ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. సేవకుడి ద్వారా కూడా దేవుడు నేను హెచ్చరిస్తూ ఉంటాడు. సేవకుడి ద్వారా కూడా నేను చాలాసార్లు మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినా సరే దేవుని సేవకుని యొక్క మాట నువ్వు వినలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ గుండె బండ అయిపోయింది. ఆ బండను బద్దలు కొట్టే సుత్తి వస్తుంది, జాగ్రత్త. ఆ బండను బద్దలు కొట్టే సుత్తి బయలుదేరిన జాగ్రత్త, ఖచ్చితంగా కొడుతుంది. ఎంత కఠినమైన బండ అయినా సరే తునకలుగా చేయగలిగే శక్తి నా దేవుడు. కొంత గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకవేళ ఈరోజు నీలో ఫరో ఆత్మ ఉంటే, నీవు కూడా ఫరో వంటి కఠినాత్ముడిగా మారిపోతే, ఫరో వంటి హృదయం కానీ నువ్వు కలుగున్న ఎడల దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మారతే సరే, నేను అనుకున్నదే చేస్తాను, నేను అనుకున్నదే జరిగిస్తాను, నేను ఈ ఆపంతనే నెక్కించుకుంటానని వెళ్ళావా, ఫరో ఎలాగైతే జల సమాధి అయిపోయాడో అయిపోతావు. దేవుడు చాలాసార్లు మృదువుగా చెప్పి చూస్తాడండి, నెమ్మదిగా చెప్పి చూస్తాడండి. కుటుంబీకులతో చెప్పిస్తాడు, సేవకుడితో చెప్పిస్తాడు, సంఘ సభ్యులతో చెప్పిస్తాడు. వినలేదు, ఆయన వచ్చి మాట్లాడతాడు వాక్యం ద్వారాగా మాట్లాడతాడు. వినలేదు, పరిశుద్ధాత్మను మూలంగా మాట్లాడుతాడు. వినలేదు, వదిలేస్తాడు. 17 టైమ్స్ మాట్లాడు ఫరోతో దేవుడు. 17 సార్లు ఫరో యొక్క హృదయం కఠినమాయను. కఠినం అయిపోతుందనే గుండె. చాలామంది అంటూ ఉంటారు కదా, గుండె బండబారిపోయింది రాడిదని చెప్పి. బండబారిపోవడం కాదు, వాళ్ళు అనుకున్న పంతాను నెగ్గించుకునే ప్రతి ఒక్కరు కూడా బండ వంటి వారే. కొంతమంది ఉంటారు, అందరూ ఇలాగే ఉంటారని నేను అనకూడదు, కానీ అందరిలో కొందరు మాత్రం ఉంటారు. ఎంత కఠినులు అంటే అంత కఠినులు, ఎంత మూర్ఖులు అంటే అంత మూర్ఖులు, ఎంత మొండోళ్ళు అంటే అంత మొండోళ్ళు. మనుషులు చెప్పినా వినరు, దేవుడు మనిషి చెప్పినా వినడు. దేవుడే వచ్చి వాక్యం ద్వారా మేము అస్సలా కుదరదు, మేము అనుకున్నది చేస్తాం. మేము డైవర్సే, ఇంక మళ్ళీ ఛాన్స్ రాదానికి నేను ఆ వ్యక్తిని గుమ్మంలోకి రానివ్వం. మేము పొరపాటును కూడా మా మనసు కరగదు, ఎప్పుడో చచ్చిపోయింది మా దృష్టిలో అన్నట్టుగా. కానీ నేను ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మారితే సరే, కాదు అంటావా నిన్ను తొక్కేస్తాను రై, ఆ బండను మాత్రం కనపడకుండా జల సమాధి చేస్తాను రై అంటున్నాడు దేవుడు నాతో కదా మీతో. మరి ఎవరో మీకు తెలాల. బండ బారిపోనవ్వకండి, కఠినమైపోనవ్వకండే. దేవుడు మనుషులతో, సంఘంతో, సేవకుడితో, దేవుని వాక్యంతో దేవుడే ప్రత్యక్షంగా నీతో మాట్లాడినప్పుడు మేము అనుకున్నదే చేస్తాం. మేము డిసైడ్ అయిపోయాం, ఇంక మారం, మేము మర్చిపోవన్నట్టుగా వెళ్తున్నావా, చరిత్రలో లేకుండా పోతుంది నీ కుటుంబం. గుర్తుపెట్టుకో, చరిత్రలో లేకుండా పోతుంది, గుర్తుపెట్టుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎవరితో నాకు తెలియదు. కఠినమైపోయినటువంటి గుండెలు, ఆత్మను మూలుగులను విభజించు మట్టుకు లోతుగా ఏం చేయబడుతుందంట వాక్యం వెళ్తుందా లేదా? ఎంత లోతుగా వెళ్ళినా కొంతమందికి ఆ గుండె మారదేటరా, ఆ హృదయం మారదేట, దరిద్రం కాకపోతేని.
ఎంత దేవుడు మాట్లాడుతున్నా, ఎంత వాక్యాన్ని దేవుడు సంధిస్తున్నా, నీ హృదయ లోతుల్లోకి ఎంతగా ఆ వాక్యం చొచ్చుకు వెళుతున్నప్పటికీ కూడా నీలో మార్పు రావట్లేదంటే నీ గుండె ఎవడ గుండె అన్నమాట? ఫరో గుండె. ఉన్నావు ఈరోజు నువ్వు ఫరో వంటి కఠినాత్మురాలిగా మారిపోయావా? నీ పంతాన్ని నెగ్గించుకుందాం అనుకున్నట్టుగా జీవిస్తున్నావా? నువ్వు అనుకున్నదే జరిగించాలన్నట్టుగా నువ్వు ముందుకెళ్తున్నావా? ఎవ్వరి మాటతో మాకు పని లేదండి, సేవకుల మాటతో మాకు పని లేదండి, దేవుడి మాటతో అంతకంటే మాకు పని లేదండి, మేమేదనుకున్నాం అదే జరిగిస్తామండి అన్నట్టుగా ఒకవేళ నువ్వు వెళ్తావో కొంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఒక రోజు మాత్రం కనబడకుండా పోతావు. కనబడవు, నువ్వు జీవితంలో కనబడవు, చరిత్రలో కనబడవు. మళ్ళీ చెప్తున్నాను, కనబడవు. అసలు చెప్పాలన్న ఉద్దేశం నాకు లేదు, చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఫరో అన్న కాన్సెప్ట్ అవసరం లేదు, కానీ ఫరో వంటి ఆత్మలు ఉన్నాయి తెలుసా అని సంఘంలో అన్నాడు దేవుడు. ఫరో వంటి గుండెలు నీ మధ్యన సంతరిస్తున్నాయి, నీకు తెలుసా? ఆ గుండెలతో నేను మాట్లాడాలి, ఆ బండలతో నేను మాట్లాడాలని దేవుడు అన్నాడు కనుక నేను ఫరో యొక్క ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది తప్ప నా ఉద్దేశపూర్వకంగా వచ్చినటువంటి మాట అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఆగిపోవును గాక. ఆగిపోతుంది, నాకు తెలిసేది. మాట్లాడుతున్నాడు దేవుడితో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఎన్నిసార్లు గద్దించును కూడా లోబడనొల్లని జనము హఠాత్తుగా నాశనం అయిపోతారు. జాగ్రత్త సుమి, నువ్వు ఎవరి మాటను అశ్రద్ధపరుస్తున్నావో జాగ్రత్త, నువ్వు ఎవరి మాటను నిర్లక్ష్యపరుస్తున్నావో జాగ్రత్త. దేవుని యొక్క మనిషి నీతో మాట్లాడినప్పటికీ, నీ ఎదుట నిలబడి నేను హెచ్చరించినప్పటికీ, వద్దమ్మా, అది మంచిది కాదమ్మా, అది సరైనది కాదమ్మా అన్నప్పటికీ కూడా విన్నట్టే వింటూ, అంగీకరిస్తున్నట్టుగానే నటిస్తూ, నేను అంతా కూడా సరే అండి అన్నట్టుగా మాట్లాడుతూ, నీ అనుకున్నట్టుగానే నీ పంతాన్ని నెగ్గించుకుంటూ వెళ్తావో, కానీ ఒక రోజు మాత్రం ఆ గుండె మాత్రం బద్దలైపోద్ది. ఆ గుండె బద్దలైపోవడం అంటే దాని అర్థం ఏంటి? అలాంటి పరిస్థితి వద్దని. గుండె బద్దలైపోయింది అంటారు కదా కొన్ని న్యూస్లు వింటే, అలాంటి న్యూస్లు వినబడతాయి. ఫరో గుండె బద్దలైందా? ఎప్పుడు బద్దలైంది? ఆ బండబారిపోయిన ఫరో గుండె ఎప్పుడు బద్దలైందండి? ఎప్పుడు బద్దలైంది? ఎప్పుడు? కొడుకు పోయాక అప్పుడు బద్దలైంది. కొడుకు పోయాక బద్దలేదురా, పొరుకు బద్దలేదు. పొరుకు బండలాగా ఉంది ఆ గుండెకి. పోతారు, అప్పుడు మారతావు. ఇది నిజం, నేను లేని మాట చెప్తలేదండి, ఇందులో ఉన్న మాట చెప్తున్నాను. ఫరోని 17 సార్లు నాయనా నేను చంపాలన్న ఉద్దేశం నాకు లేదురా, నేను నష్టపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. 430 సంవత్సరాలు నా జనాంగాన్ని పెంచి పోషించినటువంటి తరంలో నుంచి వచ్చిన వ్యక్తివి, యోసేపును నిలబెట్టినటువంటి పితరులు నీలో ఉన్నారు. నా ఉద్దేశం అది కాదు, పంపించేంతే వాళ్ళని. నిన్నేం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఫరో సామ్రాజ్యమా, నిన్ను వదిలిపెట్టేస్తాను, నా బిడ్డల మాత్రమే పంపించని చెప్పి ఎంతగా బ్రతిమాలాడంటే దేవుడు 17 సార్లు బ్రతిమాలితే నేను మారను. మారిపోయాను, రేపు పంపించేతాను అనేవాడు, సాయంత్రం వదిలేస్తాను అనేవాడు. మళ్ళీ ఏమైపోయింది? మళ్ళీ గుండెకే మళ్ళీ బండపోయింది. అరే ఇంక ఏట్రా అని చెప్పి తెగులు పంపించాడు. ఇప్పటికైనా మారరా? ఒకదాని తర్వాత తెగుళ్ళు, వ్యాధులు మారలేదు. మారిలేడు, ఏం చేస్తాం? ఇంకా బండ బద్దలవ్వాలంటే గుండె ఆగిపోవాలా. ఏ గుండె తెలుసా? కొడుకు గుండెను ఆపేసాడు ఈ గుండెను మార్చడానికి. కొడుకు గుండె ఆగిపోతే ఈ గుండె ఏమైంది? అప్పుడు మళ్ళీ మాంసపు గుండెలాగా, అయ్యో తప్పు చేశాను, వెళ్ళిపోండి. అప్పటి వరకు మారలేదు, పోయిన తర్వాత మారింది. ఒకవేళ నువ్వు ఉన్నాయేమో అలాగే, దేవుడు మాట్లాడుతున్నా సరే లక్ష్య పెట్టట్లేదేమో, దేవుని సేవకుని యొక్క మాటను సైతం నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో, ఏదైతే కాదంటున్నాడో, ఏదైతే అస్సలు అటువైపు కూడా వెళ్ళొద్దంటున్నాడో వాటి వైపులో నేను కొనసాగాలనే ప్రయత్నం చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, నీ గుండె బద్దలయ్యే రోజు మాత్రం ఒక రోజు ఉంది. ఆ మొండితనాన్ని వదిలేరండి క్రైస్తవులు. శుతిమెత్తనే మృదువైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. అంతేకాని బండల్లాగే ఉంటాం, కొండల్లాగే ఉంటాం, మేము కరగం. ఎంతమంది చెప్పినా మేము మారం, మేము ఇలాగే ఉంటాం, మేము ఎలా మర్చిపోతాం, ఎవరన్యాయం మేము మర్చిపోము, మేము ఇలాగే నీ ఇష్టం. అది ఎవరండి దేవుడు వదిలేసాడా? ఏనా అన్నాడా?
ఏమనలేదు, వదిలేశాడు. అలా అయిపోతావు. క్రైస్తవ విశ్వాసికి వచ్చేటువంటి పెద్ద నష్టం ఏంటో తెలుసా? పెద్ద బాధ ఏంటో తెలుసా? పెద్ద లాస్ ఏంటో తెలుసా? దేవుడు వదిలేయడమే. ఏం చేయక్కర్లేదు, ఏమి శిక్ష, ఉగ్రత, కోపం ఏమి అక్కర్లేదు. దేవుడు నిన్ను వదిలేస్తే అదే పెద్ద బాధ, అదే పెద్ద నష్టం అంటాను. వదిలి పాడేశాడు. బండబారిపోతున్నావా? ఎవరి మాట వినట్లేదా నువ్వు? ఎంతమంది చెప్పినా సరే నేను ఇలాగే వెళ్తానన్నట్టుగా వెళ్తున్నావా? ఒకవేళ వెళ్తే వెళ్ళు, కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడతావు. దేవుని సేవకుడు చెప్పినప్పటికీ కూడా మారట్లేదేమో కొన్నిసార్లు. దేవుడి యొక్క సేవకుడు ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా నీ మనసును మార్చుకోవట్లేదేమో నువ్వు. దేవుని సేవకుడు ద్వారాగా వాక్యంతో ఎప్పటికప్పుడు నేను సంధిస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు నేను సరిచేయాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు నీ హృదయంలో ఉన్న కాఠిన్యమును దేవుడు దూరపరచాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా మారినట్టే మారుతున్నావు. మళ్ళీ మామూలు అయిపోతే మళ్ళీ చెప్తున్నాను నీ అంతం సమీపంగానే ఉంది. నీ అంతం సమీపంగానే ఉంది. కఠినాత్ములు త్రొక్కువేయబడతారు. కఠిన హృదయాల్లో నష్టపరచబడతాయి. పొరో మారేడు, ఆ బండ బద్దలైంది ఎప్పుడంటే కొడుకు గుండె ఆగిపోయిన తర్వాత. మారతావు, నువ్వు మారతావు. నేను మారలేదా? నేను మారినట్టుగానే నువ్వు మారతావు. నా అన్న వాళ్ళు, బాగా ఇష్టపడిన వాళ్ళు, ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు గుండె ఆగిపోయిన తర్వాత అప్పుడు మార్పు వస్తుందే. అప్పుడు రాదే మార్పు, అప్పుడు రాదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన తర్వాత వస్తుంది మార్పు. అప్పుడు రాదు. రానియ్యడు. గుర్తుండిపోవాలని ఉన్నామేమో. ఒకవేళ ఉన్నారా ఎవరన్నా? ఫరో ఆత్మ కలిగి ఉన్న వ్యక్తుల్లో నేను ఒకడినండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఫరో అంటూ హృదయం కలిగిన వ్యక్తుల్లో మేము కూడా ఒకలమండి. మా గుండె కూడా బండబారిపోయిందన్న వ్యక్తులు ఒకవేళ చెయ్యి ఎత్తకపోయినా హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు తెలుసు. నీతోనే మాట్లాడుతాడు, నీకు కూడా బాగా తెలుసు. మారట్లేదా? మా మార్పు రావట్లేదా? గుండె అసలు మారు మనసులోకి నడిపించబడట్లేదా? పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా సరే అన్నట్టుగానే వెళ్తున్నావా? చెప్తున్నాడు, తల్లి చెప్తుంది, ఎవరే వద్దురా, ఆయన చెప్తున్నాడు రా నాయన, దైవజనుడు మాట్లాడుతున్నాడు రా. అంతగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ అదేట్రా మారవేట్రా, అలాగే వెళ్తానంటే వేట, నీకు మార్పు రాదా అని తల్లి చెప్పినప్పటికీ, కుటుంబీకులు చెప్పినప్పటికీ మారట్లేదా? తమ్ముడు ఆగిపోద్దు. గుండెకి గుర్తుపెట్టుకో. చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు. ఎవరైనా సరే దేవుడు మాట్లాడట్లేదండి. ఒరే బాబు, నువ్వు సినిమా పాటలు చూస్తున్నావురా నాయనా, సినిమాలు చూస్తున్నావురా నాయనా, మంచిది కాదురా. అది ఎంత మాత్రమో కూడా దైవత్వానికి సంబంధించింది కాదు నాయన. ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఆ సినిమా పాటలను ప్రక్కన పెట్టు, ఆ సినిమాలను ప్రక్కన పెట్టు. అట్టి వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండానట్లుగా నువ్వు జాగ్రత్త పడని చెప్పి ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ సినిమా వదలం, సినిమా పాట వదలం, సీరియల్ వదలం. చెప్తాడు. ఇంకెనాపోతే ఏం చేస్తాడు? మొత్తుతాడు. చెప్పడం మొత్తుతాడు. సందేహం లేదు ఇంక అందులో. మాట్లాడలేదా దేవుడు? ఎప్పుడు సినిమా పాటలు చూడొద్దని మాట్లాడట్లేదా? సినిమాల జోలికి వెళ్ళొద్దని మాట్లాడట్లేదా? ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఎల్లెలే చెప్పొచ్చల్లే అన్నట్టుగా చూస్తున్నావంటే, వింటున్నావంటే నీకు తెలియని విషయం ఏంటి తెలుసా? నీ గుండెప్పుడో కఠినమైపోయింది, నీ హృదయం ఎప్పుడో బండబారిపోయింది. అది నువ్వు గ్రహించుకునేటువంటి స్థితిలో కూడా లేకుండా చేసేసాడు ఎవడో. వద్దురా తమ్ముడు, ఎవరో మాట్లాడుతున్నారు అనకండ్రా. హేమనన్నయ్య వచ్చి మాట్లాడుతున్నాడు అసలు అనకండ్రా బాబు. నేనే పాటు ఉండరా బాబు ఇక్కడ నిలబడ్డానికి. మాట్లాడలేదా? మాట్లాడినా చెప్పినా పదే అందులో కొనసాగట్లేదా? సీరియల్ మంచివి కదమ్మా, ఆత్మీయ బలహీనతలోకి నడిపిస్తాయి తల్లి, దురాత్మలకు అవకాశం ఇస్తాయి నాయన. సినిమా పాటలు వద్దమ్మా. పరిశుద్ధమైనటువంటి అలంకరణతో నువ్వు సిద్ధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతుంటే అపరిశుద్ధమైనటువంటి వాటిని ధ్వనిని నువ్వు చెవిని పెడుతున్నావంటే అది ఎంత మాత్రం నీకు మంచిది కాదు నాయన అని చెప్పి దేవుడు ఎంత చెప్పినా సరే, తల్లి ఎంత చెప్పినా సరే తల్లి చెప్తా ఉంటుంది. ఒరే హేమనన్నే చెప్పాడు కదరా, సినిమా పాటలు అయ్యి వినొద్దన్నాడు కదరా, సినిమాలు చూడొద్దని చెప్పాడు కదా, ఎందుకురా ఊరికా నువ్వు భలే చెప్తా. వినబడదులే, తక్కువ పెడతాను, నాకు వినబడదులే. ఆయనకి వినబడదా?
చెవులు కలుగు చేసిన వాడు వినకుండునా, కళ్ళు కలుగు చేసిన వాడు చూడకుండునా? ఆయనకి వినబడదా? నువ్వు ఇయర్ ఫోన్స్లో పెట్టుకున్న పాటలు వింటుంటే మీ అమ్మకి వినబడకపోవచ్చు, లోపలోడికి వినబడుతుంది కదా, వినబట్టలేదా? ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? సీరియల్ వద్దని ఎన్నిసార్లు చెప్పాడు? సినిమాలు వద్దని ఎన్నిసార్లు చెప్పాడు? సినిమా పాటలు అస్సలు వద్దని చెప్పి ఎన్ని మార్లు నేను హెచ్చరించినప్పటికీ కూడా నీ హృదయం కఠినమైపోయిన కారణాన్ని బట్టి నీ మనసును మార్చుకోలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడో నీ అంతం దగ్గరగా ఉందేమో, నీ అంతం దగ్గరగా ఉందేమో. మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఎప్పుడూ కూడా. నాయన చూడొద్దు నాయన, చూస్తా నీకేం వచ్చిందిరా. ఆ వీడియో చూడటం వల్ల నీకు కలిగేటువంటి లాభం ఏముందనైనా చూడొద్దు 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 అంటాడు. నేను చూస్తాను ప్రభువా, ఎవరు ఇంట్లో లేరునైనా, చూడవలసిన అవసరం ఉంది ప్రభువా అన్నట్టుగా చూసావు. నీ గుండె ఏమైపోయిందన్నమాట? కఠినమైపోయింది అంతే. మోహపు చూపు వద్దు అన్నాడు దేవుడు. చూడొద్దురా, అన్నీ బాగానే ఉన్నాయి, ప్రార్థన బాగా చేస్తున్నావు నాయనా, బైబిల్ బాగా చదువుతున్నా, అన్నీ చక్కగానే ఉన్నాయి, కానీ నీలో మాత్రం స్త్రీ ఆకాంక్ష ఉంది, స్త్రీ వ్యామోహం ఉంది. ఆడదానితో బాగానే మాట్లాడుతున్నావు, చెల్లంటూ వదనంటూ పిదినంటూ పిన్నంటూ అత్తంటూ బాగానే మాట్లాడుతున్నావు, కానీ నీలో నీకు కనబడేది నాకు కనబడేది ఒకటి కనబడుతుంది, వ్యామోహపు ఆలోచన ఉంది. పైకైతే చెల్లెని బాగానే అంటున్నావు, పైకైతే అమ్మ అని బాగానే పిలుస్తున్నావు, పైకైతే వదినాని బాగానే పిలుస్తున్నావు, కానీ ఒక ఆడ స్త్రీని పట్టుకుని వ్యామోహపు ఆలోచనలో నువ్వు ఉన్నది నీకు మంచిది కాదు, నీకు సరైనది కాదు, వదిలిపెట్టే అన్నప్పటికీ ఇక్కడ వదలను, ఇంక మారనంతే, ఇలాగే ఉంటుంది నా స్వభావం అన్నట్టుగా వెళ్తే ఎల్లు. ఒక రోజు ఉంది చూడండి, మన గర్ల్ ఫ్రెండ్ ఎవరో బాయ్ ఫ్రెండ్ ఏమీ లేకుండా కట్ చేసి పడేసింది, తీసి పడేస్తాడు మొత్తానికి, ఎందుకు పని చేయకుండా చూసాను. అది నవ్వుతుంది, మళ్ళీ ఆవిడ బయటకు వచ్చి బాగా చేసింది అని అన్నట్టుగా. మరి చేయొద్దా, వదిలేస్తాడు, తిరిగినా చెప్పు తిరిగేసి పని కోసి పాడేసింది అంతే, కోసేయవలసిన అన్నీ. అలాంటి వద్దన్నప్పుడు వద్దంతే. నీకు ఆ లోటు ఉందా నీలో? ఆడలను చూస్తుంటూ ఒక తెలియనటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావా? వ్యామోహపు చూపు ఉందా? పిదాల మీద అయితే మాత్రం బంధాలు బాగానే గలుపుతున్నావు, కానీ ఆడదాని పట్ల నీకు ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా అసహ్యమైనటువంటి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తివైతే అది తప్పు అనేటువంటి విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నప్పటికీ కూడా, ఒక ఆడది వంగితే, ఒక ఆడది వెనక్కి తిరిగితే నీ కళ్ళు తిరిగిపోతున్నాయి అంటే కళ్ళు ఏమైపోతారా? పేలిపోవరా సన్నాసి? వంగితే నీ తల్లిని చూడహే దిక్కుమాలిన కుక్క, నీ చెల్లిని చూడహే అలాగా దరిద్రుడా. ఒక ఆడది వాకల్లోకి వచ్చి స్వేచ్ఛగా స్వతంత్రంగా తొడ్డని కూడా లేదు, నక్కలో తప్పదంతే. ఇంకా ఉన్నావా? ఒకవేళ నువ్వు భయంకరమైనటువంటి ఆలోచనలో వెళ్తున్నావా, వ్యామోహపు ఆలోచనలో నువ్వు కొనసాగుతున్నావా, అది తప్పు అనేటువంటి విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నా నువ్వు మారట్లేదేమో చూసుకో. మారట్లేదేమో, నేను మారను, నా తప్పు నాకు తెలిసినప్పటికీ కూడా నేను జయించలేకపోతున్నాను అన్నట్టుగానే కొనసాగితే, మళ్ళీ చెప్తున్నాను, నీ ఇష్టం నేను ఏమన్నా ఆయన అంటాడు. అంతేగా చిన్న, కరెక్టేనా? నేనేమన్నా ఆయన కొడతాడు. వారి మాట ఏం చేయలేకపోయాడంట, వినకపోయాను. కొంతమంది ఉంటారండి, దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, ఎక్కడ తీసుకురావాలో అక్కడ తీసుకొస్తాడు, ఎక్కడ లాక్కొచ్చేలా అక్కడ లాక్కొస్తాడు, అయినా మారరెళ్ళు. ఆ జుడ్డు హృదయం మారదు. ఆడదాన్ని చూస్తే తెలియని కోరికలు పుట్టేస్తుంటాయి కొంతమంది దరిద్రులకి, తెలియని ఆలోచన, తెలియని ఒక ఆశ, అది సరైనది కాదనే విషయాన్ని దేవుడు నీకు తెలియపరిచిన ఆ విషయంలో నువ్వు మారట్లేదా? ఆ విషయంలో నువ్వు కఠినాత్ముడిగా మారిపోయావా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు జీవితంలో తిరిగి లేవలేవు, అట్టే స్థితిలో ఉండిపోతావు. నీలో ఉన్న బలహీనతను నువ్వు జయిస్తే నీ బలహీనత మీద దేవుడు నీకు జయాన్ని అందిస్తాడు. నువ్వు ముందు జయించడానికి నువ్వు ప్రయత్నించు, అంతేగాని ప్రయత్నించకుండా నేను వెళ్తానంటే దేవుడు కొడతాడు ఖచ్చితంగా. మారట్లేదు కాబట్టి చెప్తున్నాను, వినట్లేదు కాబట్టి. విశ్రాంతిన పో, ఆరాధన దొంగలించొద్దు, విశ్రాంతి నన్ను దొంగలించొద్దమ్మా. ఎన్నిసార్లు విన్నారమ్మా ఈ మాట? 100 సార్లు ఉంటారా? పొరకు 17 సార్లు చెప్పాడు, సంఘానికి కొన్ని 1000 సార్లు చెప్పుంటాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుడి,
విశ్రాంతి దినము నా దినము, విశ్రాంతి దినమును దొంగిలించకూడదు అని చెప్పి క్రైస్తవ జనాంగానికి దేవుని మనిషి కొన్ని వేలుసార్లు చెప్పుంటాడు. అయినా విశ్రాంతి దినాన్ని దొంగిలింతున్నామంటే పెద్దగా ఏం ఆలోచించక్కర్లేదు. నీ గుండె ఏమైపోయింది? బండ అయిపోయిందా? బండ ఫిక్స్ అవుతారు అంతల్లో. వెళ్ళడానికి చర్చికి ఈరోజు ఇంక వెళ్ళాలని లేదు, నిద్రగా ఉంది, ఒళ్ళు బాగోలేదు, ఒళ్ళు అంతా పులిసిపోయిందంట. అదేనా పెరిగా పులిసిపోవడానికి, నడువంతా నొప్పి వచ్చేస్తుందండి. ఇంకా ఆవిడ ఫిక్స్ అయిందంటే ఇంక మందిరానికి రాదు ఆవిడ. ఇంకెవరు చెప్పినా ఇంక నడదు. ఇంకా ఆవిడ నేను ఫిక్స్ అంతే, నేను మారిన, నేను వెళ్ళనంతే మందిరానికి. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాను. నీ గుండె బండ బారిపోయింది. ఆ గుండెను కొడుతున్నాడు ఒక రోజున. ఉంటారు కొంతమంది, దేవుడు మాట్లాడ్డా, జరిగిందేదో జరిగిందమ్మా, అయ్యిందేదో అయ్యిందమ్మా, నా సన్నిధికి దూరం అయిపోతున్నావు నువ్వు, వాక్యానికి దూరం అయిపోతున్నావు నువ్వు. నీతో మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నప్పటికీ కూడా మానవ సహజసిద్ధమైన స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నావు. తల్లి అని దేవుడు మాట్లాడినప్పటికీ కూడా వెళ్ళను నాయనా, నేను చర్చికి వెళ్ళను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, చేయనంతే. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా వెళ్ళకూడదని అనుకున్నాం కాబట్టి ఇంకా నేను వెళ్ళంతే. ఇవన్నీ కఠినమైనటువంటి హృదయాలు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిలో పురాత్మ ఉంది? పురాత్మ ఎంతమందిలో ఉందండి? నాలో లేదని చెప్పండి. కఠినమైన, మొండిబారిపోయిన, నా పంతమే నెగ్గించుకుంటాను, నేను అనుకున్నదే జరిగిస్తాను అన్నట్టుగా నువ్వు చేస్తున్నావంటే నీ ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఎవరాత్మ? దురాత్మే. చెప్తున్నాడు కదా దేవుడు, మాట్లాడలేదా? ఫరోతో మోషే అహరోనుల మూలంగా మాట్లాడినట్టుగా సంఘంతో ఈ సేవకుడు మాట్లాడట్లేదా? చెప్పట్లేదా? మీ శ్రేయస్సు కోరట్లేదా సేవకుడు? మీ మేలు కోరట్లేదా సేవకుడు? ఎన్నిసార్లు సేవకుడు మూలంగా దేవుడు మాట్లాడినా అలాగేనండి అని అంటారు, అనుకున్నది చేస్తారు. వద్దమ్మా అన్నప్పుడు మానేయాలి కదా, మానేయాలా? ఫరోతో ఏమన్నాడు మోషే అహరోనులు? వద్దమ్మా, ఇక చాలమ్మా, వదిలేయమ్మా అంటే, నేను వదలనమ్మా, నాకు గోల్ ఉందమ్మా, నాకు ఆలోచన ఉందమ్మా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైనా గోలైనా దక్కిందా? గోలెక్కే కూడా మిగలకుండా పోయింది జీవితం. చెప్పినప్పుడు వినాల. పాస్టర్ గారు చెప్పారు ఇంకో వినండి. దేవుడేమో వచ్చి మాట్లాడు, వారి మాట. ఎవరి మాట? దేవుని సేవకుల మాటల్లో వినరు కొంతమంది. మేము చెప్పిందే, మేమనుకున్నదే మేము చేస్తున్నాం. వెళ్తావు. వద్దు అని చెప్పి సేవకుడు చెప్పినా, వద్దు అని చెప్పి సంఘస్థుల్లో ఎవరితోనైనా చెప్పించినా, వద్దు అని చెప్పి కుటుంబీకులతో మాట్లాడించిన నువ్వు కాదు అని వెళ్ళావనుకో, నీ గుండె కఠినమైంది, నువ్వు చేసే దేవునికి దైవానికి వ్యతిరేకమైంది. అందులో సందేహం లేదు. సంఘంతో మాట్లాడేస్తాడో, దేవుడితో మాట్లాడేస్తాడో, వాక్యంతో మాట్లాడేస్తాడో, చివరికి ఇంటి వారితో కూడా మాట్లాడేస్తాడు వద్దు అని చెప్పి. అయినా మారం. ఉన్నారులే, ఇక్కడోళ్ళు కదా, ఎక్కడో. వద్దమ్మా అన్నాను నేను, మంచిది కాదమ్మా అన్నాను. కుదరదు, మాకుండేది మాకుంటాయి, ప్రాణాలు పోయినాయి. వద్దమ్మా అన్నాను, మాకుంటాయి అన్నారు. మనిషి లేకుండా వద్దన్నాడు కదా దేవుడు, వద్దని చెప్పాడు కదా, వెళ్ళొద్దన్నాడు కదా, అది మంచిది కాదన్నాడు కదా, జాయిని చెయ్యొద్దు అన్నాడు కదా, పెట్టొద్దు, అది చెయ్యించొద్దు అన్నాడు కదా. మేము చంపేశారు, చేతులతో చంపేశారు. ఇప్పటికే చెడ్డ పేరు ఉంది, పేర్లు ప్రస్తావించు. వద్దు కావాలి మనుషులు లేకుండా తీసేసాడు రా సన్నాసి. పోనీ అక్కడికన్నా మారారా? రెండోసారి మళ్ళీ ఆ విషయంలో వెళ్ళొద్దమ్మా, అది సరైంది కాదమ్మా, అసలు అటువైపు ఆలోచన మంచిది కాదు, వెళ్తాం. మళ్ళీ తీసేశాడు. ఇంకొకసారి మళ్ళీ చెప్పాడు, వద్దు. వెళ్తున్నారో ఉండదా మనిషి? ఆ మనిషే ఉండదు. జాగ్రత్త. సేవకుడు చెప్పినా సేవకుడు మాటను నిర్లక్ష్యపరిచి వ్యర్థంగా ఒకవేళ చూస్తే ఎగ్జాంపుల్స్ సంఘంలో ఇన్నున్నాయి. పేర్లు చెప్పి వాళ్ళ పరువును పాడు చేయను నేను.
ఇప్పటికీ పరువు లేదు సంఘంలో, పాడు చేయను. కానీ వాళ్ళు తెలిసి వాళ్ళు చేసిన తప్పేటో తెలిసినా ఫరో ఏం చేశాడు? మారలేదు. తెలీదా? కప్పలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఫరోకు తెలీదా? పేలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఫరో తెలీదా? మిడతలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఫరో తెలీదా? నీళ్ళు రక్తంగా మారిపోయినాయి ఫరోకు తెలీదా? దన్నోరా మోసే, ఇంక మళ్ళీ తప్పు చేయను అని మారినట్టే మారవరా నువ్వు, ఇంక మారవే. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా మారిలో లేవురా. నిన్నే లేపేశాడు అంతే. ఎంత చెప్పుడో పేర్లు చెప్పకూడదు. వద్దమ్మా బతకరమ్మా. నేను అదే చేస్తాను. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. నేను గూగుల్లో సెర్చ్ చేయడం నువ్వు డాక్టరేట్. చంపేశారు. వద్దమ్మా, మంచి దర్శనం లేదమ్మా, జాయిన్ చేయొద్దమ్మా, వద్దు, అలాంటిది ఏమి లేదండి. వద్దమ్మా అని దండం పెడతాడమ్మా అందరి ముందు పాదాలు. కుదరదండి, అందరికీ అన్న మాకేటండి, ఇదేదండి అదండి. వెళ్ళు. కొట్టే రోజు దగ్గర పడింది. పెళ్ళి సెటిల్ అయ్యి కొన్ని రోజుల్లో పీటల మీద పెళ్లి జరిగేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే హేమన్ బాబు రాగంపేట సంఘంలో పరిచర్య చేసుకుని వచ్చేస్తుంటే దేవుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ ఇంటికి వెళ్ళి నేను చెప్పమన్నా చెప్పు. ప్రభువా చెప్తావా లేదా? సరే ఏం చెప్పాలి? పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పు. అదేంటి, నన్ను బతకనెత్తారా? వాళ్ళు చచ్చికొత్తారా? మానెత్తారు నాయన, తిట్టుకుంటారు నాయన. వెళ్ళి చెప్పు. వెళ్ళి కూర్చొని అమ్మ ఇది పరిస్థితి, ఆయన పంపితే వచ్చాను. నా మాట నమ్మొద్దు. నా దేవుడి మాట మీద నీకు గౌరవం ఉంటే నీ ఆలోచన ఇక్కడితో ఆపేయి. దేవుడు నీకు మాట ఇస్తున్నాడో అని అంటే పీటల మీద పెళ్ళి ఎవడన్నా ఆపేస్తాడా? ఆపుతే ఏటు చూపించారు. అదిరా విధేయత అంటే. దిక్కుమాలినోడా అన్నాడు దేవుడాలని. దిగంబరుడా. మాట వినలేని వాళ్ళందరినీ దీనికే పోల్చి మాట్లాడతాడు. నువ్వు ఈ చిన్న చిన్న విషయాల్లోనే మాట వినలేదు, ఇక్కడ మారినట్టు ఈ యాక్షన్లో మాత్రం బాబోయ్ మొల్లిని. నేను వెళ్ళానండి దేవుడితో. పేరు ఎవరన్నా చెప్పకలు మీకు అర్థమే ఉంటుంది. తర్వాత రీసెంట్గానే తెలిసింది. చేసుంటే ఆ పిల్ల ఊరేసుకొని చచ్చిపోవడం చూసి చెప్పాను. చచ్చిపోద్ది ఆ పిల్ల పెళ్లి చేద్దాం. తప్పించాడు దేవుడు. ఆడు ఎలాంటి వాడు ఇప్పుడు మొన్న రీసెంట్గానే తెలిసింది కదమ్మా. అదిరా విధేయత చూపితే. సేవకుడు మాటను గౌరవిస్తే బతుకు అలా ఉంటుందిరా. లేకపోతే ముగుణ్ణి పోగొట్టుకోవాలి, పిల్లలు పోగొట్టుకోవాలి, జీవితాలు పోగొట్టుకోలే. మొండి అదవల్లారా, మొండి గట్టాలారా. ఏటంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎన్ని విధాలుగా మాట్లాడాలంటే దేవుడు పుచ్చగించి మాట్లాడలేదా? వాక్యం ద్వారా మాట్లాడలేదు, బంధువులతో మాట్లాడలేచ్చలేదా? దైవజనరాలతో మాట్లాడలేచ్చలేదు? వద్దమ్మా, అమ్మా క్రిస్మస్ చూపిస్తానమ్మా, క్రిస్మస్ చూపిస్తాను ఆ వ్యక్తికి నేను. కుదరదు. గూగుల్లో చెయ్యాలని వచ్చింది. గూగుల్లో చెయ్యాలని వస్తే చేయించడం ఏంట? దిక్కుమాలినోడు. లెక్కలు చెప్పలేరు అనుకుంటున్నారా? అన్ని లెక్కలు తెలుస్తాడు దేవుడు. అందరి లెక్కలు తెలుస్తాడు. టైం అంతే. కానీ కొన్ని ఉన్నాయి, ప్రభువా చెప్పాలనుకున్నాను చెప్పకే. ఒకప్పుడు పిలిచి చెప్పేవాడిని, ఒకప్పుడు చెప్పమన్నది పిలిచి చెప్పేవాడిని. ఈసారి నేను పిలుద్దామన్నా చెప్పొద్దు అంటాడు ఆయన. చెప్పకు, అస్సలు మాట్లాడకు, దేని గురించి ఎత్తక, వదిలే అంటే వదిలేశాను. నేను బైబిల్లో మికాయా అనే ప్రవక్తలు అటు ఉండమ్మా. ఏది మాట్లాడినా మీకు అశుభంగానే అనిపించవచ్చు, కానీ నిజమే మాట్లాడతాం. తిరిగి ఉండదు, తేడా ఉండదు. నా భార్య కడుపులో ఉన్న శిశువు ఎవరో పైకి చెప్పినాడు నేను. మొదటి నెలలో ఆ గర్భంలో ఉన్న శిశువు ఎవరో చెప్పినాడు నేను.
పొయ్యాలరా సేవకుడు అంటే. డ్రామాలు కాదు. ఎంతగా మాట్లాడుతుంటాడమ్మా దేవుడు, ఎంతగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అబ్బాయి మారవండి, మేము అనుకున్నదే చేస్తామండి. ఇక మేము ఫిక్స్ అయిపోయాం కాబట్టి అండి మా పంతమే నెగ్గించుకుంటామండి. మేము పట్టుకున్న కుందేలకి ఎన్ని కాళ్ళండి? ఎన్ని? 3 ఉంటాయి. మీరు ఫిక్స్ అయిపోవాలి. మీరు కూడా 3, 4 కాదు. మేము ఫిక్స్ అవ్వంలే. మేము ఫిక్స్ అవ్వకూడదమ్మా. దేవుడి మీద గౌరవం ఉంది మాకు. ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది. ఎంతగా హెచ్చరిస్తూ ఉంటాడో, ఎంతగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడో. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమో, నేను నీ కుమారుడిని అనుగ్రహించబోచున్నాను తల్లి. ఆ కుమారుడు ద్వారాగా నా ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలా? అవునా నాయనా, నా కుమారుడు ఇవ్వబోతున్నావా? నా సంతానాన్ని వృద్ధి చేయబోతున్నావా? నా కుమారుడితో ఒక మంచి ఉద్దేశం, ప్రణాళిక ఉందా? మహాప్రభువు నీకు వందనాలు, నువ్వు ఇవ్వాలనుకున్నటువంటి కుమారుడిని బిడ్డని ఇచ్చేయి అని అనకపోగా, అని ఫిక్స్ అవ్వకపోగా, పిల్లలు ఇప్పుడప్పుడే వద్దండి, మా అక్క చెప్పింది చదువుకోవాలంట. సిగ్గులేదా నీ మోకాలకే? దేవుడిచ్చేటువంటి గర్భాన్ని ఆపేస్తున్నావు కదే నువ్వు. సిగ్గులేదా? దేవుడేమో పిల్లలిస్తాను వద్దు, డ్యామేజ్ అయిపోతుంది ఫ్యూచరు, డ్యామేజ్ అయిపోతుంది నీ జీవితం. నిన్ను కొట్టి దెబ్బ ఉంటుంది చూడు, ఆ దెబ్బ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. లైఫ్లో మళ్ళీ తిరిగి ఉండదా నీకు దెబ్బ. నిజమండి. ఎంతమంది లేరు పెళ్ళి చేసుకున్న వాళ్ళు పిల్లలు ఆపేసుకోవడం? ప్లానింగ్ చేసుకోలేదండి. ప్లానింగ్ చేసుకోవడానికి ఇదేనా పెళ్ళా? ఇదేనా ఉద్యోగమా? ఇల్లు కట్టడమా ప్లాన్ వేయడానికి? పిల్లలు ఆయన ఎత్తానంటే వద్దంటానికి నువ్వెవడోరా? ఉద్యోగాలని, చదువులని పిల్లలు ఆపేసి సన్నాసులు ఉన్నారు. కఠినాత్ములలో కొడుతున్నాడు దేవుడు వాళ్ళని. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎవరి మీదైతే అత్యున్నతమైన ఆశ నువ్వు పెట్టుకున్నావో ఆ వ్యక్తి ఉండడో. నేను మళ్ళీ చెప్తున్నాను నీకు, నేను వెళ్ళిపోతున్నారు. ఫిక్స్ అయిపో. నువ్వు మారితే సరే. ఫరో కంటే ఇంకో అవకాశం నీకు ఇచ్చాడు. అన్నీ వదిలే, అన్నీ పక్కన పెట్టే, దేవుడి మాట మాత్రమే గౌరవించేళ్ళు, బాగుంటావు. కాదంటావా? చివరి అవకాశం నీకు. 2 అవకాశాలు వినలేదు, 3వ అవకాశం జీవితాన్ని కోల్పోతారు. పేర్లు చెప్పను. దేవుని మనిషితో ఏం చేస్తూ ఉంటాడో ద్వారాగా మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. అబ్బెబ్బే కుదరదండి అని చెప్పి కఠినాత్ముడిగా మారిపోతే నేను ఇంకెవరు బాగు చేయగలరండి? నీ బతుకేదో నువ్వు ఏడు, నీ జీవితమేదో నువ్వు చెయ్యి. వెళ్ళొద్దు అన్న దగ్గరికి వెళ్ళి పాపం జరిగించావు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతురాలుగా ఉండవలసిన వ్యక్తివి అవినీతిపరురాలు అయిపోయావు. అప్పుడే దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. బతుకుల్లో చంపొద్దు, దేవుడి చిత్తాన్ని భంగపరచొద్దు. దేవుడి చిత్తంలో ఉన్నటువంటి జత ఎల్లేరా అయిపోతారు. ఇళ్ళ కండల జోలికి దేవుడి యొక్క చిత్తాన్ని భంగపరుస్తున్నారు, దేవుని యొక్క ఏర్పాటులను ఆటంకపరుస్తున్నారంటే మీరు దేవుడి ఉద్దేశాలని ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆగిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. ఆగిపోతుంది నీ జీవితం. నా యొద్ద వచ్చేవారిని ఎంత మాత్రమునో కూడా ఆటంకపరచకుడి. అట్టి వారిని ఆటంకపరిచిన ఎడలా మెడకి తిరగట్రాయాలు బతుకు వాళ్ళ జీవితం ఏదో అలా. నీకెందుకే సన్నాసి, నువ్వు ఏడిసినట్టు నువ్వు ఏడు. నీది చెప్పేసేదానివి, నీ నీతి దేవుడు తెలియదు. ఉన్నారు ఈ రోజున కఠినాత్ములుగా మారిపోయారా? క్షమించవలసినటువంటి కోడల్ని క్షమించలేకపోతున్నావా? క్షమించవలసినటువంటి కొడుకుని క్షమించినట్టుగా కొడుకు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించగలిగేటువంటి తల్లిగా ఉంటున్నావు, కానీ ఒక కోడలను మాత్రం క్షమించగలిగేటువంటి అత్తగా మామగా ఉండలేకపోతున్నావా? దైవ ప్రేమ నా చోట చూపించలేకపోతున్నావా? నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించలేకపోతున్నావేమో. అయిపోయింది, జరిగిపోయింది.
దేవుడికి అవమానాన్ని ఇరు కుటుంబాల్లో కూడా తెచ్చిపెట్టేశాం. ఇంకా మళ్ళీ మరొక విధంగా దేవుని అవమానపరచాలన్న ఉద్దేశం మాకు లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు ద్వారాలు తెరవాలనుకుంటున్నాడు, మా జీవితంలో ఎదురైనటువంటి బండలు తొలగించాలనుకుంటున్నాడు. ప్రభువా, నీ చిత్తమే సిద్ధింపబడును గాక, నీ చిత్తమే నెరవేర్చబడాలని ఆశపడుతున్నాం. అయ్యా, మా మనసును మార్చుకుంటున్నాం, మా కఠినమైనటువంటి మనసుని మార్పులోకి నడిపిస్తున్నాం. అయిపోయింది, అది అయిపోయింది, ఆయన క్షమించేసామయ్యా అని అనలేకపోతున్నావా నువ్వు? క్రైస్తవురాలివి 40-50 years ఏమో ఎక్స్పీరియన్స్. పారా సామ్యూయల్ గారి సంఘంలో సభ్యులు ఒకరిని క్షమించలేకపోతున్నారు. సిగ్గయ్యాల హే మీ బోతికలకి. నిన్నెక్కడ క్షమింతాడా హే దేవుడు? సాటి మనిషినే క్షమించలేకపోతే నిన్ను క్షమింతాడా అని దేవుడు? ఎన్నో సంవత్సరాలు నేను తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి ఉన్న గడియారం అండి, నాకు ఇష్టమైన గడియారం. అది ఎన్నిసార్లు బాగు చేయించినా పాడైపోతుంది. అది పాడైపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ పాడు చేయాలన్న ఉద్దేశం నాకు లేక తాతయ్య గారు షోకేసులో దాచేసాను దాన్ని. నేను పాడు చేయాలనిపించలేదు, ఇది పాడవుతుంది కదా అని చెప్పి. ఎందుకో నేను ఆ స్టూడియో అంతా అందులో పెట్టేసుకున్నాను. ఇంక అందులోకి ఎవరిని కూడా రాను. అసలు వాచ్ లేదు, వాచ్ కొనాలనిపించింది. ఇంకా నా వాచ్ దేవుడు గుర్తు చేశాడు. పరీక్ష తీసి బయటికి పని చేయట్లేదు. జయప్రకాష్ గడికి ఇచ్చాను, నాయన కొంచెం వెళ్ళి ఆ మెషిన్ పోయినట్టు ఉంది, కొంచెం వెళ్ళి బాగు చేయించుకొని రా అంటే సరే అని అని చెప్పి ఇచ్చేసాడు. తర్వాత రోజు సాయంత్రకాల సమయంలో వాచ్ తెచ్చేరా అన్నాను. వాచ్ తెచ్చేరా అని అంటే తేవడంతోనే బయట ఇట్టేసాడు, లోపల తెత్తలేదు వాచ్. అదేటరా వాచ్ లోపల తేలేదేటరా నవ్వుతుండే అన్నాడు. నిజం చెప్పరా అన్నాను. అన్నయ్య తెచ్చేటప్పుడు హ్యాండ్లకి తగిలి గాజు అంతా గ్లాస్ అంతా పగిలిపోయింది అన్నయ్య. దేవుడు పక్కనే ఉన్నాడు, ఏమంటానా అని. నాకు తెలుసు ఆ గ్లాసు పగలగొట్టింది ఎవరో నాకు తెలుసు, ఈడు కాదు, ఈడని ఈడు అనుకుంటున్నాడు. ఒకటే అన్నాడు, నువ్వు తిడితే పగిలిపోయిన గ్లాసు పగిలిపోయిన అద్దం మామూలు అవుద్దంటే తిట్టు, కానీ నువ్వు తిడితే ఇరిగిపోయే గుండె ఉంది చూడు, ఆ గుండె మళ్ళీ కలవదు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పెట్టిన పరీక్షలో పాస్ అయితే సబాష్, ఇదే కావాలి నాకు. క్షమించాలండి. క్షమించకపోతే ఎలా చెప్పండి? ఇంకా అదే పగ, ఇంకా అదే ప్రతీకారం. వాళ్ళు చేసినవి అన్నీ గుర్తుపెట్టుకొని మర్చిపోమండి, అది చేశారండి, ఇది చేశారండి. క్షమించకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రీస్తు సంబంధివి కాదు. మా తాత వాచ్ గ్లాసు పగలగొడితే పల్లెత్తి మాట అన్నానదా? అంటాను, కానీ అనలేదు. నాకు అర్థమైంది ఎవడిట్టాడు అది. ఏది ఆయన గారు వచ్చే పరీక్ష ఎట్టాడు నాకు తెలుసు. తండ్రి గారు ఎదురుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ అంటున్నా ఉన్నాడు, ఒరే పరీక్ష అది. అలాగే నాయన, ఆ గ్లాసు మళ్ళీ నేను బాగు చేయలేను నేను తిట్టినంత మాత్రాన్న, కానీ ఈ గ్లాసు పగిలిపోద్ది, 2 గ్లాసులు పగిలిపోతాయి. క్షమించాలమ్మా. ఎంతకాలం ఉంటారు కఠినంగా? ఎంతకాలం ఉంటారు? దేవుని ప్రేరేపణకు లోబడుతున్నారా? దేవుడు ప్రేరేపించకపోతే వేరే విషయం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించండి ఆయన అన్నావు కనుక అలాగే ప్రభువా. స్లో అయిపోయిన వెంటనే ఎప్పుడు కూడా ఒక పరీక్షలో, ఒక సమస్యలో, ఒక శ్రమలో పక్కన ఇద్దరు ఉంటారు. ఒకడు దేవుడు ఉంటాడు, ఒకడు సాతాను అంటాడు. నువ్వు పడిపోయావంటే, నువ్వు ఓడిపోయావంటే, నువ్వు స్ప్లిట్ అయిపోయావంటే, నువ్వు ఓర్పు సహనాన్ని కోల్పోయావంటే దేవుడు తలలా దిగుతుంది, సాతాను గడ తలలా ఎత్తుంది. అది నెగ్గావనుకో సాతాను గడ తల దిగుతుంది. యోబు దగ్గర దిగినట్టు దేవుడు తల ఎత్తబడుతుంది. నీ ఎవరి తల ఎత్తాలనుకుంటున్నావు నీ ఇష్టం. కఠినంగా ఉండి దేవుడి యొక్క తలను దింపాలనుకుంటున్నావా? నీ గుండెను నీ మనసును మార్చుకుని దేవుని తలను సమాజం ఎదుట, సాతాను ఎదుట ఎత్తుకునిలా చేయాలనుకుంటున్నావా? అది నీకు ఇచ్చాడు దేవుడు. నేను ఎత్తుకునిలా చేశాను. జయప్రకాష్ గారు ఏమీ అనకుండా ఎత్తుకునిలా చేశాను. నీ ఇష్టం, నీకు దేవుడు వదిలేశాడు. హృదయ ప్రేరేపణకి మీరు ఏం చేయండి? లోబడండి. ప్రేరేపణతో లోబడు. మాట్లాడకపోతే వేరే విషయం. నాతో మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఆ పరిపక్వతలో దేవుడిని నడిపించాడు. అందుకే అన్నాం కదా రీసెంట్గా శుక్రవారం 90% దేవుడిని అర్థం చేసుకున్నాను. 100% ఎవరు అర్థం చేసుకోవడం అనుకోండి. నాకు అర్థమేడనేటో జరిగే ప్రతి విషయం వెనకాల జరగబోయేటువంటి విషయానికి లింక్ ఉంటుందని మా అమ్మకి అర్థమైనట్టుగా నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. అంతేగాని దానివల్లేనండి ఇలాగైపోయాం, ఆడి వల్లేనండి ఇలాగైపోయాం, అది కానీ పోలీస్ స్టేషన్లోకి కేసు అట్టపోతే మా పరి ఎలా అయిపోతాడు అక్కడ ఫిక్స్ చేశాడు. దేవుడిది రాసేసాడు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని దాన్ని ఎవరు తెప్పించగలరా? మరి ఇప్పుడు పరీక్ష కదరా బాబుది.
హృదయ ప్రేరేపణకు లోపడండి అమ్మా. లోపల సంఘంలో కొంతమంది ఎంత నష్టపోయారంటే పేర్లు చెప్పాలని అసహ్యాన్ని పాలు చేయను, ఇంకోటి చేయను. దేవుడు నన్నే చెప్పొద్దన్నాడు. ఇంకా నేను చెప్దామంటే ప్రభువా కాదే చెప్పాలి కదా, చెప్పకో వదిలే. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, మొత్తం అంతా వద్దు అనేసి. కానీ ఇంకా ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళు వెళ్ళినంత స్టేజ్కి మీరు వెళ్ళకుండా ఇంకా ఆదిలో ఉన్నారేమో. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మారితే మంచిది, లేకపోతే లేపినోని లేపేస్తాను. లేపివేసేవాడిని లేపేశారు అనుకో, ఇంకేముండవు కదా. అది అర్థం చేసుకుంటే వెళ్ళారు. క్షమించండి, వదిలేయండి, మారు మనసులోకి రండి. బండబారిన గుండెను పక్కనెట్టి మాంసపు గుండెను చలించేటువంటి, స్పందించేటువంటి, దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగేటువంటి మనసును నువ్వు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దేవుడు ప్రేరేపణ ఇస్తే అస్సలు మీరు కాదనకూడదమ్మా. దేవుడు ప్రేరేపించాడంటే ఆ ప్రేరేపణకు లోబడాలి మీరు. దేవుడు సేవకుడితో ఉండే విధంగా విశ్వాసులతో ఉంటాడు. చాలా క్లియర్గా ఉంటాడు ఆయన, చాలా బేగా అర్థమయ్యే రీతిలో ఉంటాడు విశ్వాసతో. అయినా సరే మీరు లోబట్టలేదేమో దేవుడి యొక్క ప్రేరేపణకి. దేవుడు మాట్లాడుతున్నా, అదిగో ఇది కరెక్ట్ కాదు కదా, నువ్వే ఎలా చేస్తే ఇంకా సంఘం ఏమనుకుంటుంది, లోకం ఏమనుకుంటుంది, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన సభ్యురాలివి, నీ తండ్రి గారు అక్కడ తలెత్తుకోగలరా, అదేంటమ్మా, అదేం మనస్తత్వం అమ్మా, జరిగిందమ్మా, ప్రేమ చూపించవలసిన వారే ఉన్నారు కదా తల్లి, అది కరెక్ట్ కాదమ్మా అని అనిపిస్తా చేస్తూ ఉంటాడు దేవుడు. నిజమే కదా అని అమ్మ బొమ్మాయి ఎక్కడ మర్చిపోలేమండి బాబోయ్, అయ్యి బాబోయ్ చిన్న చితకైనా ఎట్లు బాబోయ్ ఎలాగైపోయామండి మనుషులు, ఓడిపోతున్నాం. హృదయ ప్రేరేపణకు లోబడండి. దేవుడు మాట్లాడితే ఆయన యొక్క మాటని మీరు ఏం చేయండి, సమ్మతించండి, గౌరవించండి, సన్మానించండి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ ఏ విషయంలో అయినా, అది ఏ విషయంలో అయినప్పటికీ కూడా, దేవుని యొక్క పరిచర్యకు సహకరించే విషయంలో కూడా, లేకపోతే దేవుని యొక్క మందిరానికి సహకరించేటువంటి విషయంలో దేవుడు నేను ప్రేరేపిస్తున్నాడా, ఒకవేళ దేవుడిని గుప్పిలను తెరవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడా, అమ్మా నీ చేతులు ఆ చోట ఉండాలని నేను ఆశపడుతున్నాను, ఈరోజు నా పనిలో నీ చేతులు ఉండాలనేటువంటి ఆలోచనతో నేను నిన్ను నియమించుకున్నాను, నీ కొరకు ప్రత్యేకమైన ఫలాన్ని అక్కడ నిర్ణయించాను, సిద్ధపరిచాను అని చెప్పి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు కొంతమంది కొన్ని విషయాల్లో. ఆ ప్రేరేపణకు లోబడరు. దేవుడు అంటాడు, అమ్మా నీ చేతులు చాపాలమ్మా, నీ గుప్పులు తెరవాలమ్మా, పరిసరలో నిన్ను ఒక పాత్రగా, నీకు ఒక సహకారిగా నిలబెట్టాలని ఆలోచన నాకుంద తల్లి, ఇదిగో అదిగో అలా చేయి, ఇలా చేయి, ఈ విధంగా చేయి, ఆ విధంగా చేయి. అమ్మ బాబాయ్ మేము ఎక్కడ ఒకం బాబాయ్, హాస్పిటల్లో ఎడితే వచ్చేస్తే ఆటోమేటిక్గా. హాస్పిటల్ ఇట్టాం అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఆటోమేటిక్గా వస్తాయి. రావా, బ్యాంకులో రూపాయి లేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేసాము, అర్జెంటుగా ట్రీట్మెంట్ కానీ చేయకపోతే ప్రాణం పోద్ది, ఫస్ట్ 2.5 లక్షలు కడతానే కానీ పని అవదు. వదిలేస్తారని చెప్పండి. నేను ఇక్కడితో వాక్యం వదిలేస్తాను, వదిలేస్తారా? ఏ బిడ్డ బతకాలి, అప్పు చేసైనా, ఇల్లు తాకట్టు పెట్టైనా, ప్రాణాన్ని విడిచిపెట్టైనా చేయాలి. దేవుడి పని దగ్గర మేమే పాటలు ఉన్నాయన. నేను ఎప్పుడూ కూడా డబ్బు కోసం సేవ చేయలేదు, చెయ్యను కూడా. ఒకవేళ చెయ్యాలన్న ఆలోచన నాకు వస్తే ఆ ముందు రోజే నా ప్రాణం దేవుడు తీసుకొనుగాక, చేయను. కానీ దేవుడు చాలా విషయాలను గుప్పులు తెరవమంటలేదా, చాలా విషయాల్లో పరిచర్యగా సహకరించే పాత్రగానే ఉండాలి అని ప్రేరేపణ దేవుడు నీకు ఇవ్వట్లేదా, నీతో మాట్లాడట్లేదు ఎప్పుడుని? అమ్మ అవసరం ఉంది కదమ్మా, ఈరోజు అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని నీ చెవిన పడేట్టుగా చేసింది నేను కాదా అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటాడు. ఇదిగో నాకెందుకో ఇది చేయాలనిపిస్తుంది, ఇది కొనాలనిపిస్తుంది, అది ఇవ్వాలనిపిస్తుంది, నాకు ఎందుకు అనిపిస్తుంది అని అనుకుంటూనే చాలాసార్లు మన వల్ల అవుతుంది. మనకు ఎక్కడ అవుతుందండి, మనం ఏ పోటోలు అండి. బాగోపోతే నువ్వు చికిత్స చేయించుకోవడం మానేస్తావా? ప్రేరేపించకపోతే అస్సలు నార్మల్గానే ఉండండి. దేవుడు మీతో మాట్లాడితే తెరువు గుప్పెళ్ళు, సహకరించు పరిచర్యకి, అవసరత ఉంది, నువ్వు నిలబడాలి, ఇదిగో ఇంత చెయ్యాలి అని ప్రేరణ దేవుడు అందిస్తే మాత్రం దాన్ని తిరస్కరించకండి, దాన్ని కాదనకండి, అది మంచిది కాదు. ప్రేరేపించకపోతే ఏం పర్లేదు, కానీ ప్రేరేపిస్తే మాత్రం లోబడండి, కఠినంగా మారిపోకండి.
నా వల్ల కాదు, నేను అది చేయలేను, అది మంచిది కాదు. రీసెంట్గా ఒక విషయం జరిగింది. దేవుడు ఎందుకులే వాళ్ళు చెప్తే బాధపడతారు. రీసెంట్గా ఒక విషయం జరిగింది. ఏదో అవసరాలు ఉన్నాయి, సంథింగ్ ఏదో నేను ఇక్కడ చెప్పేశాను శుక్రవారం. ఇప్పుడు కదా, ఇప్పుడు వారం క్రితం 2 వారాల క్రితం అయిపోయింది. ఎవరినో కావాలని హైలైట్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి. అయిపోయింది. లైట్ తీసుకున్నాను. సంఘం అంతా కలిపిన ఒక ఇన్వర్టర్ కొన్నారు. సంతోషం. దాన్ని బట్టి స్టూడియో కూడా బాగా అవుతుంది, లేదంటే ఇబ్బంది. నిజమే, అది చూపించలే, ఫోటో పెట్టాలి, అవసరం లేదు. కొన్నారు, సంతోషం. తర్వాత రోజున 2 వీడియోలు డ్యామేజ్ అయిపోయినాయి. కష్టపడి ప్రసంగాలు అన్నీ కూడా పోయినాయి. ఎంత బాధపడ్డాడో దేవుడు, నేను ఎంత బాధపడ్డానో సంఘం గ్రహించింది. దేవుడు చూపించాడు. ఇదిగా అమ్మా ప్రార్థన చేయండి అని అంటాను తప్ప ఏమన్నాను. ప్రార్థన చేయండి, అవసరాలు ఉన్నాయి, సంథింగ్ ఏదో చెప్పుకొని వచ్చాను. అయిపోయిన తర్వాత ఏదో అయిపోయింది. సంథింగ్ ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఇన్వర్టర్ దగ్గర పంపించి బ్యాటరీ తీసుకొని రారా కిరణ్ అన్నాను. అంటే మళ్ళీ నాకు వేరే ఇంకొక పని ఉంది, ఇంకోటి కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం దాని అట్లేదు. నేను ఇంకో 10 రోజులు ఇస్తానని చెప్పి సగం ఇచ్చేసి సగం మళ్ళీ మైక్ కొందామనే ఉద్దేశంతో ఉన్నాను. అయితే బ్యాటరీ తీసుకుని వచ్చేసాడు. కొత్త బ్యాటరీ తీసుకుని వచ్చే సమయంలో ఇక్కడే నిలబడ్డాను. కిరణ్ గడు అన్నమాట, అన్నయ్య అమ్మ 5,000 నీకు ఇమ్మని చెప్పారు అన్నయ్య బ్యాటరీకి. వద్దురా, రూపాయి కూడా దేవుని కుదరా కిరణ్, ఎందుకంటే రీసెంట్గా ఒక విషయంలో వెంటనే సహకరించింది, ఆవిడకి ఇవ్వాల్సినవి చాలా ఉండిపోయినాయి కిరణ్, ఏమనుకోవద్దు, ఇచ్చేరా అన్నాను. ఇచ్చేరా అంటే అది కదని చెప్పి బతిమల్లాడు. ఆయన వద్దురా అంటే వెళ్ళిపోయిన తర్వాత ఇన్వర్టర్ బ్యాటరీ తీసుకుని వచ్చిన తర్వాత ఇన్వర్టర్ ఫిక్స్ చేస్తున్నాను. బ్యాటరీ అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఈడు అన్నాడు, అన్నయ్య అమ్మ ఇమ్మంది చెప్పాను కదరా ఇందాక నీకు. కాదన్నయ్య అమ్మ 10,000 ఇమ్మంది నీకు అన్నది. అదేంటి ఇందాక 5,000 అన్నావు కదా, ఎందుకు అని చెప్పి అన్నాం కదా అంటే, లేదన్నయ్య ఏటీఎం సెంటర్కి వెళ్ళాను నేను. ఏటీఎం సెంటర్కి వెళ్ళి 5,000 తీసానన్నయ్య. దేవుడు అమ్మతా అన్నాడంట, 10,000 ఇవ్వలేవా అంటే 12,000 ఉన్నాయన్నయ్య అకౌంట్లో, 10,000 ఇచ్చేయాలని అనిపించిందంట అమ్మకి. 5,000 అనుకున్న ఆవిడ 10,000 అనిపించింది, తెచ్చిచ్చేసిందంట. ఇలాంటివి దాచిపెట్టనా? అది నీతియుక్తమైన బలు అంటే. ఆ బలులు దేవుడికి సువాసన భరితంగా ఉంటుంది. 5,000 దేవుడు ప్రేరేపించాడు. బ్యాంకులో ఏమీ లేవు, పాపం 10,000 తీసిచ్చే, ఇవ్వాలనిపిస్తుందిరా అంటే తీసి ఇచ్చేసాడు. వద్దురా అంటే దానిని తీసుకో అని అంటే లోపల పెట్టాను. ఇప్పటికీ అక్కడ ఉంది తాతయ్య గారి బైబిల్ దగ్గర. రోజు జరుగుతుంది. హృదయ ప్రేరేపణకు లోబడడం అంటే అది. ఇంకెంతమరా బ్యాలెన్స్ అని ఉంటుందన్న 1200 ఎంత ఎదుగురా. అది కఠినమైన హృదయం అనుకో, చాలులే ఇతనం కదా చాలు, దీంతో ఏదో ఒకటి చేయొచ్చులే. వాడిని ముట్టుకోవడానికి కూడా భయం వేద్ది తెలుసా. దేవుడి డబ్బు అలాగే ఉంది. ఎంతో కూడా నాకు తెలియదు, వాడు చెప్తేనే తెలుసు. రీసెంట్గా ఎవరో చేసి ముట్టను కూడా ముట్టలేదు. ఎవడు మొన్న పెద్దాలు తెలియదు, ఎంతో కూడా తెలియదు. లెక్క పెట్టినామా నేను డబ్బుల్ని, కానుకలు ఇస్తారు, చూడండి అంటేనే లెక్క పెడతాను. అప్పుడు అలా ఎందుకు కొడతారు కూడా తెలియదు కొంతమంది. చూసారా అని అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చినప్పుడు పాస్టర్ కూడా చూస్తా బాగుండనేమో, దాని ఉద్దేశం నాకు తెలీదు. లెక్క పెట్టను పిచ్చిది. అది ప్రేరేపణ లోబడ్డం అంటే. నేను చెప్పింది అబద్ధం రే. ఎంత ఉందో ఆవిడకి ఆస్తి, ఎన్ని కోట్లు వెనకేసుకుంది, మొగుడున్నాడా, పిల్లలకు ఉద్యోగం ఉందా, గెంటెత్తే కొంపలో నుంచి ఇల్లు కూడా లేదు, ఏమీ లేదు. ఏయో దాసిని అంట. ఎందుకు ఇవ్వాలనిపిస్తుందిరా అంటే కెమెరా కూడా కొందామని అనుకున్నాను. కెమెరా ఎక్కడ కొనగలం, మళ్ళా ₹1,00,000 అంట. మనకు వద్దులేరా, ఇదిగో తీసినాను. బండబారిపోయిన హృదయం అయితే చలించదు. మాంసం గుండె కదా, మాటకి చలించింది. అది పరిస్థితి. చలించాలి. వాక్యాన్ని చలించట్లేదంటే, దేవుని యొక్క మాటకి చలించట్లేదంటే, దేవుని యొక్క సేవకుని మాటకి నీ హృదయం స్పందించట్లేదంటే నీ గుండె ఏమైపోయింది తెలుసా? కఠినమైపోయింది.
కఠినమైపోయింది. మనం కఠినమైపోయావా లేదా? పూర్వ లాంటి గుండెల వలె మన గుండెలు మారిపోయినాయా లేదా? ఇంటికి వెళ్ళే లోపు మీకు అర్థమవుద్ది. దేవుడి యొక్క మాటని వింటున్నావా లేదా? స్పందిస్తున్నావా లేదా? చలిస్తున్నావా లేదా? లేదంటే మాకెందుకు అన్నట్టుగా పట్టించుకోలేనట్టుగానే ఉంటున్నావా? ఎంత వాక్యం వచ్చినా, వాక్యం నా కోసమే వచ్చిందని అనిపించిన, వాక్యం ద్వారాగా దేవుడు నాతోనే మాట్లాడు అని కనిపించిన, మారు మనసుతో కూడిన చలనం నీలో రావట్లేదంటే ఇంక నేను ఎవడో కూడా ఏం చేయలేడు, బాగు చేయలేడు. బాణం గట్టిగా రాయి మీదకి వేసాం అనుకుంటారా, పెద్ద స్టోన్ మీదకి, స్టోన్కి తగిలి ఇరిగిపోతుంది అనుకో బాణం, ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఏమవ్వాలి? వేసిన బాణం స్టోన్ లోపలికి వెళ్ళాలి. దేవుడు బాణాలు వదులుతున్నాడు, ఆ బాణాలు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతున్నాయి, లోపలికి వెళ్ళట్లేదా? ఆత్మను మూలుగులను విభజించు మట్టుకు లోతుగా వెళ్ళనివ్వట్లేదు. ఎందుకు? గుండె బండబారిపోయింది కాబట్టి, రాయి అయిపోయింది కదా. ఎక్కడ వెళ్తుంది అది? వాక్యం ఎక్కడ పనిచేద్ది? పనిచేయదు. రాళ్ళు మీద విత్తనాలు చల్లినోడు ఉన్నాడా? అలా ఉంటుంది, ఫలింపు ఉండదు వాళ్ళకి. అన్నాడా? రాళ్ళ మీద కొన్ని వేసిన గింజలు ఎక్కడ పడ్డాయి? రప్పల మీద, రాళ్ళ మీద పడ్డాయి. అవి ఫలించినాయా? అది రాళ్ళు అంటే ఆ రాళ్ళు కాదు, గుండెకే మనసు చలించాలా, టక్కమని చలించాలి, చక్కమని మార్పులోకి రావాలి. మాట్లాడుతూ ఉంటాడు దేవుడు, మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ 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 ఇచ్చక మాటలు ఆడు పెదవులు నాకు అసహ్యం అంటాడు. అమ్మ పాస్టర్ గారికి ఎలా తెలిసిపోయింది? అదేంటి ఇక్కడ విషయాలు అన్నీ ఆవిడ చెప్తున్నాను ఎలాగ అర్థమైపోయింది పాస్టర్ గారికి? ఇవన్నీ అక్కడ మూసుకెళ్తున్నానని పాస్టర్ గారికి ఎవరు చెప్పేశారు? ఎవరో చెప్పరా? నీతో మాట్లాడుతున్నాడు. హే దేవుడు నీతో మాట్లాడుతాడు, నీలో ఉన్నది ఆ లోటుని ఆయనకి చెప్తున్నాడు నీకు డైరెక్ట్గాని. నేనే చాడ చెప్తున్నాను, ఆ విషయాలన్నీ కూడా నేనే చెప్తున్నాను. చర్చ్ గ్రూపులో ఏం పెట్టానో కూడా ఫార్వర్డ్ నేనే చేస్తున్నాను. మానే అన్నాడు దేవుడు. మా అన్నం ఎలాగెళ్తాం, కానీ లేపేది నిన్ను కాదు, నీ వెనకలో లేపుతాడు. నిన్నేం చేయడా? నువ్వు బాధపడాలి కదా, గుండె మారాలి కదా, గుండె మళ్ళీ మెత్త కావాలంటే ఎవరు లేపుతాడు? నిన్నేం చేయడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు చూడు, ఆ రాయి లేకుండా చేస్తాడు దేవుడు. ఏమి డైరెక్ట్గా వచ్చి చూడండి, చర్చ్ గ్రూపులో ఏమైనా పెట్టినప్పుడు చక్కగా మీరు చూడండి. అవలమే ఈ మళ్ళీ ఫార్వర్డింగ్ ఎవరో కూడా తెలుసు, నాకు తెలుసు, కానీ అన్నం దేవుడు మాట్లాడు ఈరోజు ఆ వ్యక్తితో. అయ్యి బాబాయ్ ఎప్పుడు నన్ను ఏం అడక్కే, చర్చిలో ఏం జరుగుతుంది, చర్చ్ గ్రూపులో ఏం పెడుతున్నారని అడక్కే, నీకు ఇంకో దాన్నవే బాబు అని అనేసి మానే. అంతేకాని అన్నీ చేరదీసావు అనుకో, ఇంత చెప్పిన తర్వాత కూడానే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు చూడు, తర్వాత నీ ఇష్టం, తర్వాత ఏడుతో, తర్వాత నీ ఇష్టం. దేవుడు చెప్తున్నాడా? అన్ని రీతి పద్ధతులు వద్దన్నాడా? సాంప్రదాయ వద్దన్నాడా? మూఢనమ్మకాలు వద్దన్నాడా? నిమ్మకాయ గిమ్మకాయ అన్నీ మానేమన్నాడా? మానలేదు. కొట్టాడు అంతే, టాప్ అని కొట్టాడు, డెప్ప మీద కొట్టాడు. డెప్ప సాతాను కొట్టాడు అనుకుంటున్నారు, కాదురా బాబు, దేవుడు కొట్టాడట్రా డెప్ప మీద. నువ్వు మారట్లేదని చెప్పి కొట్టింది నేనన్నాడు. అందుకే నేను పెద్ద రియాక్ట్ అవ్వలేదు, బాగోదని వెళ్ళి పరామర్శించానంతే. సాతాను కాదు, దేవుడు అన్నాడు, కొట్టింది నేనే. మారలేదు, ఆవిడే మారలేదు. అర్థమైతే చాలు దేవుడు ఎవరితో మాట్లాడు. మానే ఆ పద్ధతులు, ఆ మంచి చెడులు, నిమ్మకాయలో దెబ్బలో మానే. కాదు కూడదని చెప్పి ఇలాగే కొనసాగుతావా? ఇబ్బంది పడతావు. కఠినమైనటువంటి ఆ గుండెను బాగు చేయగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. అంతేగాని మారమండి ఇంక ఇలాగే ఉంటామంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను, ఫరో జల సమాధి అయిపోయాడు. 17 సార్లు హెచ్చరించాడు. దేవుడు నీకు ఎన్నిసార్లు హెచ్చరించి ఉంటాడో. ఓ ఫ్యామిలీ గురించి కూడా దేవుడు క్లియర్గా నేను చూశాను కాబట్టి చెప్తాను. నష్టపోతున్నారు, భయంకరమైన నష్టం, ఏకాకి అయిపోతుంది ఆవిడ. మారితే మంచిది, లేదని చెప్పి ఇదే పంతమా, ఇదే విధంగా వెళ్తావా? నువ్వు పెట్టుకుంటున్నావు చూడు, ఆ వ్యక్తి ఉండదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు.